అంతరంగ తరంగాల్లో భాగంగా ఓరుగంటి కళ్యాణి గారు ఒక 3 నిమిషాలు. సాయిరాం. అందరికీ సాయిరాం. మన సత్సాయి బాబా దేవుడికి ప్రణామం చేసుకుంటూ, నాకు మాట్లాడడం రాదు కానీ ఆతుత ఒక 2 నిమిషాలు చెప్దామని విన్నాను. ఇందులో జరుగుతున్నవి అందరికీ తెలుసును, అందరూ చెప్తారు కానీ నేను 2 మన సార్ గురించి చెప్పాలి. అంటే స్వామి దేవుడని మనందరికీ తెలుసును గాని ఆయన పంపించిన దూతేమో అని నేను అనుకుంటాను. ఆయన ఎవరింటికి వెళ్ళినా, ఎవరికి విభూతి ఇచ్చినా వాళ్ళకి మంచి జరగడం తప్ప చెడ్డ జరగడం అంటూ నాకు తెలియదు. విన్నారా? ఫస్ట్ మా ఇంటికి వచ్చారు. ఆ వెళ్ళి నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. కొన్ని కారణాలు ఆల్రెడీ మీ అందరికి చెప్పాను, వినే ఉంటారు. అది ఆయన వెళ్ళిపోయిన వెంటనే నాకు సక్సెస్ అయింది. ఆ రోజే నేను అనుకున్నాను. తర్వాత ఇంకోసారి ఏంటంటే అందరికి విభూతి పంపిస్తున్నారు. నాకు అడగాలో అడగకూడదో తెలియదు. ఏమిటే ఆయన 20లో స్టార్ట్ చేశారు. నేను 20 నవంబర్లో జాయిన్ అయ్యాను. పుట్టినరోజు నాడు, స్వామి బర్త్డే రోజు నాడు. అవేళ మా ఫ్రెండ్ శివకుమారి గారు ఫోన్ చేసి సమితికి వెళ్తున్నారంటే లేరని బెక్కి బెక్కి ఏడుస్తుంటే, ఎందుకు అలా ఏడుస్తున్నారంటే, ఇంకా మా చిన్నలుడు కేకు గట్రా తెచ్చారండి, భజన టైం అయిపోతున్నారు, వాళ్ళు సర్వీసు చేసుకోలేదు, నేను ఏం చేయాలో తెలియకంటున్నా అంటే, ఇలా ఏఎస్బి మన ఎమ్మెల్యే గారిని ఉన్నారు, ఆ గ్రూప్ లో మీకు యాడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వగానే అతను నాకు వెంటనే భజన ఇచ్చారు. ఇవ్వగానే చాలా హ్యాపీ అయిపోయాను. అదే నా ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మా ఇంటికి రావడం, అవన్నీ జరగడం, తర్వాత అతను ఎవరికి విభూతి పంపించినా, అర్ధరాత్రి మెసేజ్ పెట్టినా వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి విభూతి పంపిస్తారు. కొరియర్లు అంటే తక్కువ కాదు కదండి. ఆయనకు వచ్చిన డబ్బులు అంటే నాకు మోస్ట్లీ తెలిసిన ఎంత ఉంటాయి మనకు జీతాలు, కానీ ఆయన అన్ని సర్వీసులు చేస్తుంటారు. ఎప్పుడు చేసినా మనకు మెసేజ్లు పెడుతూనే ఉంటారు. ఈ సర్వీస్ చేశాను, ఆ సర్వీస్ చేశాను. విన్నారా? కొరియర్లు అందరికి ఫ్రీగా పంపిస్తారు విభూతి, ఎవ్వరికి పైసానే. అతను చెప్పరు కూడా, నేను వాళ్ళు పంపించండి. రాజా లేకపోతే అతనే వెళ్ళి రోజులు ఉన్నాయి. వర్షం అనగానే వర్షం పడుతున్నా ఏదవుతున్నా ఇలాంటి వాళ్ళకైనా అతను ప్రాణం పోస్తున్నారని నేను చెప్పాలి. క్యాన్సర్ వాళ్ళకే కాదు, ఎవరికైనా సరేనండి. ఆ తర్వాత ఏంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, నాకు మాత్రం అతను స్వామి పంపించిన దూతనే అనుకుంటాను. ఒకసారి అతను అందరికి విభూతి పంపిస్తాను, నాకు అడగాలంటే భయం, ఎలా అడుగుతానా అని. తెల్లవారుజాము కళ్ళు నాకు కనిపించారండి. అతను కూర్చున్నట్టుగా స్వామిదే అంతా కిందనంతాను, పైన మాత్రం అతని ఫేసు. నాకు విభూతి పంపించరా అని అన్నాను. సరే అన్నారు, ఇంకేం మాట్లాడలేదు. నేను ఆ సాయంత్రమే మా వరలక్ష్మి మ్యామ్కి ఫోన్ చేశాను. మ్యామ్ నాకు విభూతి కావాలి అంటే, ఎందుకమ్మా అలా భయపడుతున్నావు, తప్పకుండా నీకు అలా కాదండి, అతను నేను అడగలేను మీదంటే, ఎందుకు నీకు వస్తుంది కదా అన్నారు. అది వచ్చింది, అది నేను ఎంతో మందికి ఇచ్చాను. మా అపార్ట్మెంట్లో ఎంత మందో బాగయ్యారు దానివల్ల. నేను అదే షేర్ చేసుకుందామని, ఇంకా అంతకన్నా నాకు తర్వాత మన గ్రూప్ లో 3 డైమండ్స్, ఎప్పుడు కోహినూర్ డైమండ్స్ చెప్తాను, కోటేశ్వరరావు గారు, పార్సాది గారు, పద్మాభయాన గారు. అర్ధరాత్రి మెసేజ్ పెట్టినా వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతారు. దాంతో పాటు 2 పెద్దవాళ్ళు ఉన్నారండి. అంటే ఎంతో మంది ఉన్నారు కానీ అంతమందికి నేను ఇవ్వలేను కాబట్టి, జిఎల్ సరస్వతి గారు, మరి శంకర్ సరస్వతి గారు అండి. వీళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. మా ఎమ్మెల్యే సార్, మ్యామ్కి అయితే జన్మకి రుణాలి. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను, స్వామి దగ్గర చేరాను, తర్వాత ఈ గ్రూప్ లో చేరాను. అంతేనండి. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు అహం సత్యబోధక చెన్నై ద్వియ జ్ఞాన యజ్ఞము డైలీ సత్సంగ్ కార్యక్రమాల్లో భాగంగా, సద్గ్రంథ పఠన కార్యక్రమంలో భాగంగా సత్యము శివం సుందరం 5వ భాగం ఇప్పుడు మన సోదరులు, ఆత్మీయ సోదరులు శ్రీ ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు సాయిరాం నూజివీడు వారితో అవుతారు. తదనంతరం రేపటి నుంచి మనం పారాయణ వారం రోజుల పాటు గురు చరిత్ర సప్తాహం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ గురు చరిత్రకు సంబంధించినటువంటి మరి ఇంట్రడక్షన్ పార్ట్ మన గౌరవనీయులు, ఆత్మీయులు, మన అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు ఆ సారాంశాన్ని అంతా కూడా ఇవాళ ప్రత్యేకించి ఒక పీరియడ్ తీసుకున్నారు. వాస్తవంగా రేపు చెప్పాలది, ఇవాళ తీసుకొని సాధారణంగా దాన్ని సవిస్తరంగా చెప్పడానికి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇవి ఈనాటి కార్యక్రమాలు. మరి ఇప్పుడు మనం సత్యం శివం సుందరంలోకి 5వ భాగంలోకి అడుగు పెడదాం. ప్రవక్త శ్రీ ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, గ్రంథ పఠనములో సత్యం శివం సుందరం 5వ భాగం చదవటానికి అవకాశం కల్పించినటువంటి గురు దంపతులకు నా యొక్క ప్రణామములు.
సమర్పించుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఇందులో భగవంతుని కొరకే జీవించి భగవంతుడినే సేవించిన శ్రీ రామబ్రహ్మం అనేటువంటి స్వామి భక్తులలో అగ్రగణ్యులు. పూర్తి శరణాగతి అంటే ఏమిటో ఆయన జీవితంలో మనకు కనిపించేటువంటి జీవనము గడిపినటువంటి శ్రీ రామబ్రహ్మం గారి గురించి ప్రారంభం ఇదివరకే జరిగింది. ఒక నిమిషం పాతది గుర్తు తెచ్చుకుందాం. వీరు తన 51 సంవత్సరాల వయస్సులో 1953వ సంవత్సరంలో స్వామి గారి పాదపద్మలకు చేరడం, ఆయన సామీప్యానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా స్వామికి శరణాగతి అయ్యారు. ఎన్నో ఆటుపోట్లు రుచి చూచారు. స్వామి దగ్గరికి వెళ్ళిన ఆయన గుడివాడ, మన విజయవాడ ప్రాంతంలో ఒక విలేజ్ అన్నమాట. ఆయన వ్యవసాయదారులు మరియు వ్యాపారస్తులు కూడా. ఆయన స్వామి దర్శనం పొందిన తర్వాత పత్తి యాత్ర ద్వారా వెళ్ళారట. స్వామి దర్శనం పొందిన తర్వాత ఆయనకు వ్యాపారంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అయితే చిత్రం ఏమిటంటే తదుపరి 55 అనగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాల మధ్యలోనే ఆయన యొక్క సంపదంతా కూడా హరించుకుపోవటం, ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడం. ఆ చెడిపోయిన సందర్భంలో కూడా ఒక సన్నివేశంలో పుట్టపర్తి వెళితే స్వామి వీరిని పలకరించలేదుట. మిగతా డాక్టర్ల సలహా ప్రకారం ఆయన మైసూరు వెళ్ళారు. హాస్పిటల్లో చేరారు. తగ్గింది. తదుపరి స్వామి దగ్గరికి వచ్చారు. ఆ స్వామి దగ్గర బెంగళూరులో త్రయీ బృందావనం కట్టడంలో స్వామి ఈయనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆయన చరిత్రను మనం తర్వాత ఆయన చెప్పినటువంటివి మానవాళికి, మనకి భక్తులందరికీ కూడా 3 సలహాలు ఇచ్చారండి. ఇది రచయిత మనకు చెప్తున్నారు అన్నమాట. ఈ రామబ్రహ్మం గారు ఇచ్చినటువంటి ఈ సూక్తి ఇది అందరికీ వర్తిస్తుంది కనుక, ఇక్కడ నీవు ఉద్యోగం చేయటానికి వచ్చానని ఎన్నడూ భావించకు. ఈ ఆశ్రమాన్ని నీ స్వంత ఆస్తిగా భావించి అంకిత భావంతో దీనిని కాపాడుకో అని ఒక సలహా తనతో పాటు పనిచేసినటువంటి ఈ రచయితకి ఇచ్చారు. రెండవ సలహా, నీ స్వంత విషయాలను గురించి భగవాన్ బాబా వారిని ఎప్పుడు అడుగకు. నీ స్వంతానికి ఎప్పుడు ఏది అడుగకు. నీవు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తారు, నీ అవసరాలన్నీ తీరుస్తారు. నీవు అడగకుండానే భగవాన్ నీకు రావలసిన దానికంటే ఎక్కువ ఇస్తారు. ఇది రెండవ సలహా రామబ్రహ్మం గారు మనందరికీ ఇచ్చినటువంటిది. మూడవ సలహా, భగవాన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించు. ఈ విషయంలో నీకు ఎట్టి స్వతంత్రము లేదు. ఆయన ఆజ్ఞలను అనుసరించటమే నీ కర్తవ్యం. నీ తర్కము, తెలివితేటలు, నీ అనుకూలములను అనుసరించి భగవాన్ ఆజ్ఞలకు వ్యాఖ్యానము చెప్పటానికి ప్రయత్నించకు. చివరిగా రామబ్రహ్మం గారు, శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు భగవంతుడే. సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన ఆ విధంగానే భావించు అని మనకు కూడా ఆయన లోకానికి అంతటికీ కూడా ఆయన ఒక అనుభవంతో స్వామిని గురించి మనకు తెలియటం జరిగింది. ఇక 319వ పేజీలో అదే రామబ్రహ్మం గారి యొక్క ప్రయాణం, స్వామితో ప్రయాణం జరుగుతోంది. 1964వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీన శ్రీ రామబ్రహ్మం రెండవ కుమారుడు నాగభూషణం హఠాత్తుగా చనిపోయాడు. ఆ సమయంలో ఒక తీవ్రమైన తుఫాను వలన విజయవాడ బృందావనం మధ్య సమాచార సంబంధాలన్నీ పూర్తిగా తెగిపోయాయి. అయితే ఆ రోజున భగవాన్ బాబా వారు శ్రీ రామబ్రహ్మమును పిలిచి, నీ కొడుకు నాగభూషణం చనిపోయాడు, నువ్వు నీ భార్య కలిసి వెంటనే ఇంటికి వెళ్ళండి. అయితే మీ ఊరు వెళ్లే వరకు నీ భార్యకు ఈ విషయం చెప్పకు అని చెప్పారు. శ్రీ రామబ్రహ్మం
భగవాన్ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించారు. తన భార్యతో కలిసి 17 గంటల పాటు చేసిన ఆ ప్రయాణంలో ఆయన తనను భగవాన్ బాబా వారు ఒక ముఖ్యమైన పని మీద విజయవాడ పంపించారనే సమాచారము తప్ప మరే విషయము తన భార్యకు తెలియనివ్వలేదు. సడన్ గా ఎందుకు ఇంటికి వెళ్తున్నామని ఆ భార్య ప్రశ్నిస్తే, స్వామి వెళ్ళమన్నారు ఒక పని మీద అని చెప్పారు తప్ప ఆ బాధను గుండెలో భరించాడు గాని ఆవిడ బాధపడడానికి ఇష్టపడలేదు. స్వామి ఆ సూచన చేశారు. చివరికి ఆమె ఇంటికి చేరుకునేటప్పటికీ అక్కడ తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన తన కుమారుని మృతదేహమును చూచింది ఆవిడ. తమ కుటుంబానికి సంభవించిన ఈ విషాదకర పరిస్థితిని భగవాన్ బాబా వారికి వెంటనే తెలియజేయమని ఆమె తన భర్తను కోరింది. అంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న శ్రీ రామబ్రహ్మం అప్పుడు ఆమెకు నిజం చెప్పారు. ఆమెను ఓదారుస్తూ, నీ మీద అపారమైన దయతో మన కుమారుని మరణమును గురించి బృందావనములో నీకు చెప్పవద్దని స్వామి నన్ను ఆదేశించారు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో తల్లివైన నీకు కుమారుని మరణ వార్త తెలిస్తే దుఃఖం ఆపుకోలేవని స్వామి ఆ విధంగా చెప్పారు అని బోధపరిచారు. కుమారుని అంత్యక్రియలు ఆ దంపతులను 15 రోజుల పాటు విజయవాడలో ఉండేటట్లు చేశాయి. ఆ సమయంలో భగవాన్ బాబా వారు మానవ జీవితము మరియు జనన మరణములలో ఇమిడి ఉన్న రహస్యమును గురించి వారికి వివరిస్తూ సుదీర్ఘమైన ఒక ఓదార్పు లేఖ ఆ దంపతులకు రాశారు. అయితే ఆ మాతృ హృదయంలో చెలరేగిన దుఃఖాగ్ని జ్వాలలు అంత త్వరగా చల్లారేవి కావు. తన భర్తతో కలిసి బృందావనంకు తిరిగి వచ్చాక ఆమె తన శోకతప్త హృదయమును భగవాన్ బాబా వారి ముందు పెట్టి, బాబా, నేను కుమారుణ్ణి పోగొట్టుకున్నాను అని విలపించింది. బాబా ఆమెను ఓదారుస్తూ, అతడు ఎక్కడికి వెళ్ళలేదు, నా దగ్గరే ఉన్నాడు అని చెప్పారు. మీతోనే ఉన్నాడా, ఇది నిజమా అని ఆ తల్లి హృదయం కుమారుని కొరకు ఆక్రోశించింది. అప్పుడు భగవాన్ బాబా వారు ఆ దంపతులను ఇంటర్వ్యూ రూమ్లోనికి తీసుకువెళ్లారు. అక్కడ వారు ఒక అద్భుతమైన దృశ్యమును చూచారు. ఒక 15 రోజుల క్రితం కొన్ని వందల మైళ్ళ అవతల తమ స్వగ్రామంలో తమ చేతులతో స్వయంగా తమ కుమారుని మృతదేహమును దహనం చేసిన తరువాత అతడు ఇప్పుడు ఇక్కడ బృందావనంలో స్వామి ఇంటర్వ్యూ రూమ్ గదిలో కూర్చొని వారికి కనిపించాడు. ఆ కుమారుడు తల్లిదండ్రులు కనిపించాడు. పుత్ర శోకముతో కుమిలిపోతున్న ఆ మాతృ హృదయానికి ఊరట కలిగించడానికి భగవాన్ ఈ విధంగా చేయవలసినదంతా చేశారు. భగవాన్ బాబా వారి సేవలో తమ జన్మ సార్థకం చేసుకోవాలని ఆశించే సేవా తత్పరులకు అవసరమైన అతి ముఖ్యమైన పాఠాలను నేర్పే శ్రీ రామబ్రహ్మం జీవితంలోని 3 అనుభవాలను ఇక్కడ వివరించడం జరుగుతున్నది. ఇవి అందరికీ మనకి జీవితంలో ఎదురుపడేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి పనికొచ్చేటువంటివి ఈ రాబోయే 3 పేరాల్లోనూ. శ్రీ రామబ్రహ్మం శారీరకంగా బాగా ఒడ్డు పొడుగు కలిగిన మంచి దొడకాయలు. ఇందులో చాలా మంది చూసి ఉండవచ్చు. ఇద్దరు ఒక రోజున భగవాన్ బాబా వారు ఆయనకు తన కాషాయ అంగీని ఇచ్చి దానిని తొడుక్కోమని చెప్పారు. వేరే ఎవరైనా అయితే భగవాన్ మాటలను పరిహాసంగా తీసుకునేవారు. ఈ పుస్తకంలో ఫోటో కూడా ఉంది. రామబ్రహ్మం గారికి ఆ భుజం వరకు ఉన్నారు స్వామి, ఆయన చొక్కానిచ్చి తొడుక్కోమన్నారట. ఎవరైనా అయితే పరిహాసంగా తీసుకునేవారు. ఎందుకనంటే అంత పెద్ద ఆయనకి చొక్కా ఎలా సరిపోతుంది, నా ఆట పట్టిస్తున్నారని. అయితే శ్రీ రామబ్రహ్మం మాత్రం ఆ అంగీని తన చేతితో అందుకుంటూ స్వామి వైపు ప్రశ్నార్థకంగా చూచారు. అప్పుడు భగవాన్ బాబా తొడుక్కో అని తొందర చేశారు. శ్రీ రామబ్రహ్మం, స్వామి, ప్రయత్నం చేస్తాను, కానీ నా పెద్ద తల, పొడిగాటి చేతులు ఈ అంగీలో ఏ విధంగా ఇమ్మడగలవో నాకు తెలియడం లేదు అని వాపోయారు. అయినప్పటికీ భగవాన్ బాబా తన పట్టు వదలలేదు. ఇక చేసేది లేక శ్రీ రామబ్రహ్మం ఆ అంగీ
అంగీలోనికి ఎలాగో అలాగా కష్టపడి తన తలను చేతులను దూర్చడానికి ప్రయత్నం చేసేసరికి ఆయనకి ఊపిరి ఆడలేదు. అయినప్పటికీ ఆయన తన ప్రయత్నం మానలేదు. ఇంతలో ఆ అంగి నెమ్మదిగా సాగటం ప్రారంభించింది. చివరకు ఆయనకు సరిగ్గా సరిపోయింది. ఈ అద్భుత లీల చూచి శ్రీ రామబ్రహ్మం ఆశ్చర్యపడిపోయారు. ఈ ఆశ్చర్యపడిపోయారు. ఈ అనుభవము నుండి శ్రీ రామబ్రహ్మం ఒక మంచి గుణపాఠమును నేర్చుకున్నారు. ఆయన మాటలలోనే చెప్పాలంటే, భగవాన్ బాబా వారు అప్పజెప్పిన పనిని చేయడానికి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే తప్పక ఆ కార్యము విజయవంతముగా నెరవేరేటట్లు ఆయనే సహాయం చేస్తారు. ఒక పని చెయ్యాలి మనకు అని అనిపించినప్పుడు అది ప్రయత్నిస్తే స్వామి దాన్ని విజయం చేసేటట్లుగా మనకు సహాయం చేస్తారు అని రామబ్రహ్మం గారి అనుభవంలో మనకు చెప్తున్నారు. ఒకసారి శ్రీ రామబ్రహ్మం మందిరం క్రింది అంతస్తులో ఉండగా మొదటి అంతస్తులో నుండి భగవాన్ బాబా వారు ఆయనను పిలిచారు. ఆ సమయంలో తన చేతిలో ఒక ఫ్లాస్క్ ఉండడం వలన అది పట్టుకుని స్వామి దగ్గరకు వెళ్ళటం సరికాదని ఆయన భావించారు. అందువలన ఆయన వంటగదిలోకి వెళ్లి ఫ్లాస్క్ అక్కడ పెట్టి తర్వాత మెట్లెక్కి స్వామి దగ్గర వెళ్ళారు. అప్పుడు భగవాన్ ఆయన వైపు తీక్షణంగా చూచి, ఎందుకు వచ్చావు అని అడిగారు. స్వామి, మీరు పిలిచారు కదా అని బదులు చెప్పాడు శ్రీరామబ్రహ్మం. అందుకు స్వామి కొద్దిగా కఠిన స్వరంతో, కొద్ది నిమిషాల ముందు పిలిచాను, ఇప్పుడు కాదు అని చెప్పి పంపించి వేశారు. అంతగా ప్రాముఖ్యత లేనట్లు కనపడుతున్న ఈ సంఘటన జరిగిన నెల రోజుల తరువాత శ్రీ రామబ్రహ్మం పర్యవేక్షణలో బృందావనంలోని వ్యవసాయ క్షేత్రంలో ఒక బోర్వెల్ త్రవ్వకం పని సాగుతున్నది. అక్కడ పనిచేస్తున్న సేవాదళ వాలంటీర్లకు భగవాన్ బాబా వారు పంపిన స్వీట్లు పంచిపెట్టడానికి శ్రీ రామబ్రహ్మం అక్కడికి వెళ్ళారు. ఆ పని పూర్తి చేసుకొని ఆయన తిరిగి మందిరంలోనికి వెళ్లే ఉద్దేశంతో పొలాల గుండా నడుస్తున్నారు. ఇంతలో ఆయన ఒకసారి తన వాచి చూసుకుని ఈ పాటికి స్వామి తన కొరకు ఎదురు చూస్తుంటారని అనుకున్నారు. అందువలన తొందరగా అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఆ తొందరలో ఆయన కాలు జారి పడిపోయారు. అలా పడిపోయే ముందు ఆయన సాయిరాం అని గట్టిగా కేక వేశారు. ఆ విధంగా ఆయన క్రింద పడిపోయినప్పటికీ పెద్దగా దెబ్బలేవి తగులలేదు. కేవలం ఆయన ధరించిన బట్టలు మాత్రం మురికయ్యాయి. ఈ లోపుగా ఆయన నెమ్మదిగా లేచి భగవాన్ బాబా వారి దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఆయన, రామబ్రహ్మం, నువ్వు నా పేరు పిలవగానే నేను వెంటనే ఆ స్థలం వద్దకు పరుగెత్తి వచ్చి పెద్ద దెబ్బలేవి తగలకుండా నిన్ను కాపాడాను. లేకపోతే నీ ఎముకలన్నీ విరిగిపోయి ఉండేవి. నువ్వు పిలవగానే నేను అక్కడికి వచ్చి ఉండకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? కానీ నేను పిలిచినప్పుడు మాత్రం నువ్వు సావకాశంగా నీ పని అంతా చక్కబెట్టుకున్న తర్వాత వస్తావు. ఇదేమైనా బాగుందా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో శ్రీ రామబ్రహ్మంకు తల తిరిగినంత పని అయింది. వెంటనే ఆయన స్వామి పాదాల పైబడి క్షమాపణ వేడుకున్నారు. దీన్ని బట్టి మనకేదైనా స్వామికి సంబంధించిన పని, ఏ పనైనా స్వామికి సంబంధించిందే అనుకోవాలి. కాబట్టి అటువంటి సత్కర్మ చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేయాలి అని స్వామి మనకు ఈ సన్నివేశంలో మనకు కూడా చెప్తున్నారు. ఒకరోజు సాయంత్రం 6 గంటలకు అప్పట్లో భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న శ్రీ బిడి జెట్టి జాతీయ ప్రాముఖ్యత గల ఒక విషయంలో భగవాన్ బాబా వారి ఆశీస్సులు కోరడానికి బృందావనం వచ్చారు. కారణం అదంటండి, జాతీయ ప్రాముఖ్యత గల ఒక విషయం మాట్లాడటానికి వచ్చారు బృందావనానికి. ఆయన వెంట కొంతమంది కేంద్ర మంత్రులు మరియు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. కానీ భగవాన్ బాబా వారు అప్పటికే తమ విశ్రాంతి మందిరంలోనికి వెళ్ళిపోయారు. భగవాన్ బాబా వారి అనుమతి లేనిదే మందిర ప్రాంగణంలోనికి అతిథులు లేక సందర్శకులు ఎవరూ ప్రవేశించడానికి వీలు లేని కారణం చేత శ్రీ రామబ్రహ్మం ఉపరాష్ట్రపతిని, ఆయన వెంట ఉన్న ప్రముఖ వ్యక్తులను సాయిరాం మంటపంలోనికి గౌరవప్రదంగా ఆహ్వానించి అక్కడ వారిని ఆసీనులను చేశారు బ్రహ్మంగారు. తరువాత వారికి పరిస్థితిని నెమ్మదిగా వివరించి మరునాడు ఉదయం స్వామి దర్శనానికి రావాల్సిందిగా కోరారు.
అప్పుడు ఉపరాష్ట్రపతి, రేపు ఉదయంలోగా నేను ఈ విషయమును గురించి ప్రధానమంత్రితో మాట్లాడాలి. దయచేసి నేను భగవాన్ బాబా వారిని కలుసుకోవడానికి ఇక్కడ వేచి ఉన్నానని ఆయనకు నా తరపున విన్నవించండి అని కోరారు. ఉపరాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి పంపించారు కాబట్టి స్వామి సలహా మళ్ళీ వాళ్ళకి తెలియజేయాలి అనేటువంటి ఆతురత ఈయనకున్నది. అందుకని కంగారు పడుతున్నాడు. మళ్ళా విన్నవించమన్నాడు. శ్రీ రామబ్రహ్మం చాలా మర్యాదగా, దృఢంగాను, అయ్యా, స్వామి విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఆయన తలుపు తట్టే సాహసం చేయలేరు. దయచేసి నన్ను క్షమించండి అని బదులు చెప్పాను. పరిస్థితిని అర్థం చేసుకున్న ఉపరాష్ట్రపతి చాలా ఆందోళనతో, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు, నాకేదైనా సలహా చెప్పండి అని అడిగారు రామబ్రహ్మం గారిని. అందుకు సమాధానంగా, చిరకాలం నుండి స్వామి భక్తుడైన శ్రీ రామబ్రహ్మం నాకు తెలిసినంత వరకు ఒకే ఒక్క మార్గం ఉన్నది. దయచేసి ఇక్కడ కూర్చొని సాయి నామం జపం చేస్తూ భగవాన్ బాబా వారిని ప్రార్థించండి. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మీ ప్రార్థనలను ఆలకించవచ్చు అని సలహా ఇచ్చారు రామబ్రహ్మం గారు. శ్రీ జట్టి ఆయన సలహాను అంగీకరించి స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టారు. శ్రీ రామబ్రహ్మం మందిరంలోనికి వెళ్ళిపోయారు. ఇది జరిగి కొద్ది నిమిషాల్లోనే భగవాన్ బాబా వారు తమ గది నుండి బయటకు వచ్చి శ్రీ రామబ్రహ్మంను ఉపరాష్ట్రపతిని లోపలికి తీసుకుని రమ్మని ఆదేశించారు. తరువాత స్వామి ఆయనతో 30 నిమిషాల పైగా మాట్లాడారు. ఈ సంఘటనకు శ్రీ రామబ్రహ్మం ఆశ్చర్యపోలేదు. ఈ సంఘటన ద్వారా ఇతరులు నేర్చుకోవాల్సినది ఎంతో ఉన్నది. ఆ ఇతరులు మనం కూడా ఉన్నాం. శ్రీ రామబ్రహ్మం జీవితంలో తనకు కలిగిన అటువంటి అనేక అనుభూతులను ఆధారం చేసుకొని తనకంటే వయస్సులో చిన్నవారైన ఆశ్రమంలోని సేవకులకు మనం చేసే పనులన్నీ సక్రమంగా ఉండి సత్ఫలితాలనిచ్చి స్వామికి సంతృప్తికరంగా ఉండేటట్లు మనకు స్ఫూర్తి కలిగించాలని మనం సదా స్వామిని ప్రార్థిస్తుండాలి. స్వామి మాకు వచ్చే సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి సత్సంకల్పాలని కల్పించేటట్లు మాకు ప్రేరణ ఇవ్వవలసింది స్వామి అని ప్రార్థించుకోవాలి. మన సంకల్పాలు కూడా ఆయన మంచి సంకల్పాలను వచ్చేటట్లుగా ఆయన యొక్క దయను కోరుకోవాలి. మన తెలివితేటలు ఆలోచనలపై మనం ఆధారపడినప్పుడు 10 9 సార్లు మనం తప్పు చేస్తాము అని సలహా ఇచ్చారు ఈ రామబ్రహ్మం గారు. మన సొంతం అనుకుంటేట 10 సంకల్పాల్లో 9 తప్పు అయిపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. అదే స్వామి సంకల్పంగా కోరుకుని చేస్తే అన్నిట్లో కూడా జయం సాధించవచ్చు ఇప్పిస్తారు స్వామి. నిస్సంశయంగా శ్రీ రామబ్రహ్మం భగవంతుని మనిషి. ఆయన భగవంతుని కొరకే జీవించారు, భగవంతుని సేవే చేశారు. 1983 సంవత్సరం జూన్ నెల తాలూకు సనాతన సారథి ఇంగ్లీషు మాసపత్రిక యొక్క లోపలి కవర్ పేజీలో బృందావనంలో నూతన మందిరం అనే శీర్షికలో క్లుప్తంగా ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన యొక్క తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది. సుమారు 20 సంవత్సరాలుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి నివాస గృహముగా ఉంటూ కాలక్రమేణా అనేక మార్పులు చేర్పులు చేయబడిన 100 సంవత్సరాల భవనము ఇక మీదట బృందావన సందర్శకులకు కనబడదు. 17/5/1983 భగవాన్ బాబా వారు ఆ స్థలంలో నూతన మందిరం నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రకటన చాలా మందికి పాత జ్ఞాపకాలను స్మరణకు తెచ్చింది. సాక్షాత్తు భగవంతునితో తాము గడిపిన మధుర క్షణాలకు వేదిక అయి తమలో పరివర్తన తెచ్చిన ఆ కట్టడమును కూల్చివేస్తున్నారంటే వారెంతో బాధపడ్డారు, నమ్మలేకపోయారు. అయితే 100 సంవత్సరాల నాటి ఆ భవనం స్థానంలో 1 సంవత్సరం కాలంలో నిర్మింపబడిన నూతన మందిరము వారి విచారమును తొలగించి వారిలో నూతనోత్సాహమును ఆనందమును నింపివేసింది. భగవాన్ బాబా వారు తాము నివసించే దివ్య ధామమునకు త్రయీ బృందావనం అని పేరు పెట్టారు. ఇందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అసలు మొదట్లో ఈ మందిరమునకు భగవంతుని యొక్క త్రివిధ అంశములైన సత్యం, శివం, సుందరం అనే 3 అంశములను కలిపి పేరు పెడదామనుకున్నారు. అయితే అప్పటికే బొంబాయి, హైదరాబాద్, మద్రాసు నగరాల్లో భగవాన్ బాబా వారి మందిరములకు వరుసగా ఈ పేర్లు ఉన్నాయి. అందువలన ఈ 3ంటిని కలిపి సత్యం, శివం, సుందరం అనే పేరు పెడితే అది చాలా పెద్ద పేరు అవుతుందని
భావించి ఆ ఆలోచన విరమించుకోవడం జరిగింది. భగవాన్ బాబా వారు ఎంపిక చేసిన త్రయీ బృందావనం అనే పేరులోని త్రయీ పదములో సత్యం, శివం, సుందరం 3 అంశములు ఉన్నాయి. ఈ త్రయీ గురించి చాలా విపులంగా చెప్పారండి. ఇది మనం 1-2 సార్లు కూడా చదువుకోవచ్చు. అంతేకాక ఈ 3 కలిసి ఉన్నాయి. త్రయీ అంటే 3. అంతేకాక సనాతన ధర్మమునకు మూలాధారమైన ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములను 3 కలిపి త్రయీ అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది. అది రెండోది. మూడవది, త్రయీ అనే పదం పరబ్రహ్మతత్వము యొక్క సత్, చిత్, ఆనంద అనే 3 లక్షణములకు ప్రతీకగా ఉండటం మరొక విశేషం. ఇక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీ లలితాదేవి యొక్క నామాలలో త్రయీ ఒకటి. ఎల్ఎస్పి గారు, సాయిరామండి. ఇది పాత బుక్క కొత్త బుక్క? కొత్త బుక్కే సాయిరామ్. ఇప్పుడు మీరు త్రయీ బృందావనం పేరు పెట్టారా చదివారా? చదివాను సార్. త్రయీ బృందావనం అనే పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు చెప్తున్నారు సాయిరామ్. తర్వాత చాలా మ్యాటర్ వదిలేశారు ఎందుకని? వదిలేనా? 324, 325 మీరు అక్కడే వెయిట్ చేయండి. మీరు ఎక్కడ దాకా వచ్చారు? చెప్తాను సార్. సత్యం, శివం, సుందరం అనే పేరు పెడితే అది పొడుగవుతుంది అనుకున్నారు. తర్వాత త్రయీ బృందావనం అనే పేరులోని త్రయీ పదంలో సత్యం, శివం, సుందరం 3 అంశాలు ఉన్నాయి. ఇది చివరి లైన్ సాయిరామ్. 324లో చివరి లైను. త్రయీ పదంలో సత్యం, శివం, సుందరం అనే 3 అంశములు ఉన్నాయి. కంటిన్యూ చేయండి అక్కడి నుంచి. అంతేకాక ఇంకా 4-5 పాయింట్లు చెప్తున్నారు సార్ త్రయీ అర్థాలు. సనాతన ధర్మమునకు మూలాధారమైన ఋగ్వేదము, యజుర్వేదము. హలో బ్రదర్, మ్యాటర్ ఉంది. లెట్ మీ రీడ్. మీరు ఆగండి. మీరు చెప్పండి సాయిరామ్. ఏదో మిస్ అయింది మరి. పేజీలు కంటిన్యూషన్ ఉంది కానీ మరి మీరు ఫింగర్ పెట్టుకొని ఎక్కడ మాట్లాడవద్దు దయచేసి. అలాగే సాయిరామ్. నేను మ్యూట్ లో ఆయన చెప్పింది ఏంటంటే అండి, సత్యం, శివం, సుందరం అని 3 అంశాలను కలిపి పేరు పెడదాం అనుకున్నారట. నేను చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి. ఇక మీరు చాలా మ్యాటర్ స్కిప్ చేశారు, ఇంపార్టెంట్ మ్యాటర్. స్వామి ఏమనుకున్నారంటే ఈ త్రయీ బృందావనం పేరు సత్యం, శివం, సుందరం అని 3 అంశాలు కలిపి పేరు పెడదాం అనుకున్నారట. అప్పటికే బొంబాయి, హైదరాబాద్, మెడ్రాస్ నగరాల్లో భగవాన్ బాబావారి మందిరాలకు వరుసగా ఈ పేర్లు ఉన్నాయి. 83కి 3 మందిరాలు అయిపోయినాయి. అందువలన ఈ 3 కలిపి సత్యం, శివం, సుందరం అని పేరు పెడితే చాలా పెద్ద పేరు అవుతుందని భావించి ఆ ఆలోచన విరమించుకోవడం జరిగింది. మీరు నన్ను ఫాలో కాండి. మీరు అక్కడ లైన్స్ ప్లీజ్. ఓకే సాయిరామ్. ఓకే, అక్కడ చదవండి. ఇప్పుడుగా లాస్ట్ 2 లైన్లు 324 పేజీలో. అట్లాగే సార్. అలా పెడితే పెద్ద పేరు అవుతుందని భావించి ఆ ఆలోచన విరమించుకోవడం జరిగింది. భగవాన్ బాబా వారు ఎంపిక చేసిన త్రయీ బృందావనం అనే పేరులోని త్రయీ పదంలో సత్యం, శివం, సుందరం 3 అంశములు ఉన్నాయి. అంతేకాక సనాతన ధర్మమునకు మూలాధారమైన ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములు అను 3 కలిపి త్రయీ అని వ్యవహరించడం వాడుకలోనున్నది. త్రయీ అనే పదం పరబ్రహ్మతత్వము యొక్క సత్, చిత్, ఆనంద అనే 3 లక్షణములకు ప్రతీకగా ఉండటం మరొక విశేషం. ఇక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీ లలితాదేవి యొక్క సహస్రనామాలలో త్రయీ ఒకటి. ప్రపంచములోని ప్రధాన మతములన్నింటిలోనూ గోచరించే సృష్టి, స్థితి, లయ కారకుడైన త్రిమూర్తి తత్వమును త్రయీ పదము సూచిస్తుంది. ఇక ఆధ్యాత్మిక మార్గములో పయనించే సాధకులకు త్రయీ పదము మనస్సులోని ఆలోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ, ఈ 3 ఏకమయ్యే త్రికరణ శుద్ధిని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ 3 ఏకమయ్యే త్రికరణ శుద్ధిని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. చివరిగా త్రయీ పదము భూత, భవిష్యద్వర్తమానములనే త్రికాలములకు సూచిక. ఈ త్రయీ గురించి ఇంత విపులంగా మనకి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ టాపిక్ నేను చదవడం నాకు
అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇంతవరకు తెలియదు నాకైతే మాత్రం. అనగా ఇక ఈ త్రయీ బృందావనమున భవనమునకు 3 ప్రవేశ ద్వారములు అనగా పశ్చిమం వైపున ప్రధాన ద్వారము, ఉత్తరం వైపున స్వామి భక్తులకు ఇంటర్వ్యూ అనుగ్రహించే గదిలోనికి వెళ్లే దారి, మరియు నైరుతి దిశగా సేవకుల ప్రవేశ ద్వారము ఉన్నాయి. 3 ద్వారాలు. శిల్పకళా శోభితమై కమలం ఆకారములో నిర్మింపబడిన 2 అంతస్తుల భవనము త్రయీ బృందావనంలో సర్వత్రా కమలం చిహ్నమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక నిమిషం మాట్లాడతాను సార్. ఇందులో నాకు ఇది చదువుతున్నప్పుడు నేను త్రయీ బృందావనం చూడలేదు, కొంచెం గందరగోళం అనిపించింది. అప్పుడు నేను యూట్యూబ్ లో దీని గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చూస్తే ఒక 28 నిమిషాలు విమలనాథన్ అనే వారితో ఆయన 26 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లో ఆయన ఉన్నట్టండి. ఆయన వీడియో ఒక 28 నిమిషాలు ఉంది. అదంతా చూస్తే అద్భుతంగా అక్కడ త్రయీ బృందావనం కళ్ళ ఎదురుగుండా ఉన్నట్టు కనిపించింది. సాయిరాం, ఎవరైనా కూడా యూట్యూబ్ లో దీన్ని కొట్టి ఆ ఆనందాన్ని కూడా అనుభవించవచ్చు. ఆ కట్టేటప్పుడు స్వామి ఒక ఇది చెప్పారటండి, ఏ ఇటుక మీద ఎవరో కాలు పెట్టి నుంచోవద్దు, పడగొట్టిన బిల్డింగ్ మీద. అలాగే గోడ మీద కూర్చోవద్దు, అది బిల్డింగ్ కాదు, ఇట్ ఈజ్ ఏ టెంపుల్. అలాగే పూర్తిగా ఒక బ్రిక్ కనుక బ్రిక్స్ పగలగొట్టి తీయవద్దు, ఒక బ్రిక్ ను పగలగొట్టవద్దు, డోంట్ బ్రేక్ ఎనీ బ్రిక్ అని కూడా స్వామి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందటండి. అదంతా ఇంటర్వ్యూ చెప్పారు. చాలా బాగుంది సార్ అంతా కూడాను. ఖాళీ ఉన్నవారు దాన్ని చూడవచ్చు. అందుకని అందరూ చూస్తారని ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాను సార్. తర్వాత త్రయీ బృందావనంలో శిల్పకళా శోభితమై కమలం ఆకారములో నిర్మింపబడిన 2 అంతస్తుల భవనం త్రయీ బృందావనంలో సర్వత్రా కమలం చిహ్నమే ప్రధానంగా గోచరిస్తుంది. చూసిన వారందరికీ కూడా మరల మనసులో ఆ పవిత్రమైన దృశ్యం కనపడుతూ ఉంటుంది. చూడని వాళ్ళం మేము ఊహించుకుంటున్నాం. ఈ చిహ్నము బ్రహ్మ సంఖ్యగా భావించబడుతున్న నిగూఢార్థముతో నిండి ఉన్న 9 సంఖ్యతో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నది. సమకేంద్రకమైన అనగా కాన్సెంట్రిక్ 2 వర్తులాకారపు భవనములు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉండేటట్లు త్రయీ బృందావన భవనం నిర్మాణం జరిగింది. 36 అడుగుల వ్యాసము కల లోపలి వృత్తములో బ్రహ్మాండమైన 36 అడుగుల ఎత్తుగల డోము పైకప్పుగా ఒక హాలు నిర్మింపబడింది. దాని చుట్టూ 72 అడుగుల వ్యాసముతో వేరొక వృత్తము నిర్మింపబడింది. ఈ 2 వృత్తముల మధ్యనున్న ఖాళీ ప్రదేశములో పై అంతస్తులోను క్రింది అంతస్తులోను కూడా గదులు, హాల్స్ నిర్మాణము చేయబడినవి. ఆ వృత్తాకారపు హాలులో నిలబడి చూస్తే పై అంతస్తులో 9 ద్వారములు మనకు కనపడతాయి. భవనములోని 2 అంతస్తులు ఒక్కొక్కటి 12 అడుగుల ఎత్తులో నిర్మింపబడినవి. లోపలి వృత్తము 9 స్తంభములు, వెలుపలి వృత్తము 18 స్తంభములు ఆధారముగా నిర్మింపబడినాయి. మొదటి అంతస్తులోని వలయాకారపు హాలు వెలుపలి భాగములో 18 కిటికీలు, వాటికి పైకప్పుగా పద్మదళ ఆకారములో 18 చాందినీలు నిర్మింపబడినాయి. హాలు చుట్టూ ఉండే బాల్కనీ పిట్టగోడకు 9 వికసించిన కమలములు అలంకరింపబడినాయి. ఒక్కొక్క పద్మములో ఒక్కొక్క గ్రహము చొప్పున 9 పద్మాలలో నవగ్రహములను ప్రతిష్ఠ చేశారు. చూసి ఉంటారు అదృష్టవంతులు. హాలు యొక్క మహోన్నతమైన వలయాకారపు పైకప్పుపై 27 అడుగుల పరిధి గల దేదీప్యమానంగా ప్రకాశించే బ్రహ్మాండమైన గులాబీ రంగు పద్మము చెక్కబడింది. ఇక మొత్తం భవనం చుట్టూ పద్మాకారములో నిర్మింపబడిన సరోవరం పరివేష్టించి ఉన్నది. ఆధ్యాత్మిక పరిపక్వతకు వికసించే హృదయ కమలం చిహ్నం. ఆధ్యాత్మిక పరిపక్వతకు వికసించే హృదయ కమలం చిహ్నం
ఇది భగవాన్ బాబా వారికి ప్రియమైన పుష్పం. భవనం యొక్క రామణీయకతను ఇనుమడింపజేసే విధంగా అత్యద్భుతమైన శిల్పకళతో శోభిల్లే సింహద్వారం. లోపల ఇరుప్రక్కల రామాయణంలోని మనోహర దృశ్యాల చిత్రములు, శివశక్తుల లాస్యహేళను ప్రతిబింబించే దారు శిల్పాలు అలంకరింపబడినవి. లోపల ప్రవేశించగానే రోజువుడ్తో చేయబడిన శిల్పకళా సమన్వితమైన మందిర అంతర్భాగ ప్రవేశ ద్వారము, దానిని దాటగానే వలయాకారములో విశాలమైన ఎత్తైన హాలు మనకు దర్శనమిస్తాయి. ఆ హాలులో ప్రతిష్ఠింపబడిన పెద్ద వినాయక విగ్రహమునకు ఇరువైపులా నటరాజ వేణుగోపాల స్వాముల విగ్రహములు అమర్చబడినాయి. 1984 సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు త్రయీ బృందావనమునకు ప్రారంభోత్సవం చేశారు. సుదూర సమీప ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులకు ఆ రోజు తమ జీవితాలలో చిరస్మరణీయమైన రోజు. ఈ సన్నివేశాన్ని కూడా ఆ వీడియోలో పొందుపరిచారండి. ఆ రోజు ఉదయం అశేష భక్త జన సందోహము మరియు ఆహ్వానితులు బృందావనంలోని సాయిరాం మంటపంలోను, నూతన మందిరము వద్ద ఏర్పాటు చేయబడిన షామియానాలోను సమావేశమయ్యారు. భగవాన్ బాబా వారు ఆ ప్రక్కనే ఉన్న సువిశాలమైన స్థలంలో నిర్మింపబడిన తమ తాత్కాలిక నివాస గృహమైన దేవీ నివాసు నుండి త్రయీ బృందావనమునకు ఊరేగింపుగా విచ్చేశారు. ఈ సందర్భంలో ఇంకొక విషయం అందులో నేను గమనించిందండి. ఆ జామ్నగర్ రాణి గారు పాత్ర ఇందులో చాలా ఉందిట. ఆ టాయిలెట్ లో పైపులు టండి గోల్డ్ పూతతోటి పైప్ లైన్ వేయించుతామన్నారట. అలాగే గోల్డ్ పూతతోటి వాష్ బేసిన్ నిర్మిస్తామన్నారట. అది ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారండి. స్వామి అసలు సామాన్యంగా ఉండేటువంటి వారు ఎలా ఉపయోగించుకుంటారో వాటినే దాంట్లో ఉపయోగించండి అని చెప్పి అన్నారటండి. పడుకునేటువంటి మంచం దగ్గర నుంచి కూడా చాలా సింపుల్ గా ఉండాలి అన్నారట. అంతేకాదు ఏసీ చేయవద్దు అని చెప్పారటండి. అందులో చెప్పారు ఆయన. తమ తాత్కాలిక నివాస గృహమైన దేవీ నివాసు నుండి త్రయీ బృందమునకు ఊరేగింపుగా విచ్చేశారు. ఊరేగింపు ముందు బ్రాస్ బ్యాండ్, వేద పఠనము మరియు భజనలు పాడుతూ విద్యార్థులు నడిచారు. బృందావనములోని గోకులములో పెంచబడుతున్న ఆవులకు అందముగా అలంకరణ చేసి వాటిని కూడా ఆ ఊరేగింపులో నడిపిస్తూ తీసుకుని వచ్చారు. ఆనాటి ఆ దృశ్యము శ్రీమద్భాగవతములోని దృశ్యములను తలపింపచేసింది. ఇంకొద్దిగా టైం ఉందా సాయిరా? పేరా భగవాన్ బాబా వారు త్రయీ బృందావన ద్వారమునకు చేరుకునేటప్పటికీ అంతకు ముందు అక్కడ సాంప్రదాయకమైన హోమములు నిర్వహిస్తున్న ఋత్విక్కులు స్వామికి ఎదురేగి పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు. త్రయీ బృందావన ప్రారంభోత్సవమునకు ముందు భగవాన్ బాబా వారు నూతన మందిర నిర్మాణములో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కానుకలను అనుగ్రహించారు. వారిలో బొంబాయికి చెందిన శిల్పి శ్రీ అతాలే, బ్రిగేడియర్ బోస్, భవన నిర్మాణమును పర్యవేక్షించిన శ్రీ విమలనాథన్, ఆయనదేనండి ఇంటర్వ్యూ, విమలనాథన్, మరియు మందిరములో అలంకరణకు అపురూప కళాఖండములను దారు శిల్పములను సమర్పించిన శ్రీ నటేశన్ మరియు శ్రీ సుకుమారన్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఆ తరువాత స్వామి రిబ్బన్ కత్తిరించి త్రయీ బృందావనం అనే పేరు చెక్కబడిన శిలాఫలకమును ఆవిష్కరించి నూతన మందిరమునకు ప్రారంభోత్సవం చేశారు. భగవాన్ లోపల అడుగు పెట్టగానే ఆ చుట్టుప్రక్కల హర్షాతిరేకంతో జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. ఆ సందర్భంలో కొంతమంది పత్రికా విలేకరులు స్వామిని ఏదైనా సందేశం ఇవ్వండి అని కోరగా స్వామి తెలుగులో మీ ఆనందమే నా ఆనందము అని చిరునవ్వు నవ్వారు. ఈ త్రయీ బృందావన మందిర నిర్మాణము అనేక మంది భక్తుల ప్రేమపూర్వక శ్రమదాన ఫలితమని వారికి చెప్పారు. ఈ సందర్భంగా స్వామి శ్రీరామావతార కాలంలో వానరులు, ఉడుతలు, ఇంకా అనేక మంది భక్తులు సేతు బంధన కార్యములో శ్రీరామచంద్రునికి ఏ విధంగా సహాయపడినారో గుర్తు చేశారు.
అశేష భక్తజన సందోహంలో ఆనందోత్సోహములు వెల్లి విరిసిన ఆ శుభదినాన వేలాది మంది నారాయణులకు విందు భోజనం ఏర్పాటు చేయబడింది. పెద్ద సంఖ్యలో వృద్ధులు మరియు వికలాంగులకు వస్త్రదానం జరిగింది. ఆ రోజు సాయంత్రం మందిర ప్రాంగణమునకు సాయిరాం మంటపమునకు మధ్య గల సువిశాలమైన బహిరంగ ప్రదేశము వేలాది మంది భక్తులతో ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సుప్రసిద్ధ గాయకులు, సంగీత విద్వాంసుల హృదయాలను కదిలించే భక్తి రసభరితమైన గానముతో వాతావరణం అంతా నిండిపోయింది. భక్తులు తనివి తీరా తమ ప్రియతమ ప్రభువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అమృతమయమైన దర్శనం చేసుకున్నారు. దైవం మానుష రూపేణ అవతరించిన భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో ఆనాడు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ప్రఖ్యాత గాయనీమణులు శ్రీమతి ఎస్ జానకి మరియు శ్రీమతి పి లీలా హృదయపూర్వకంగా గానం చేశారు. ఆ పవిత్ర వాతావరణంలో సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడు పండిట్ జోగ్ తమ వాద్య సంగీతముతో శ్రోతలను ఆనంద పారవశ్యంతో ముంచివేశారు. ఆ విధంగా వేలాది భక్తుల హృదయ కమలములు వికసించిన ఆ పవిత్ర బృందావన ప్రాంగణంలో త్రయీ బృందావన నూతన మందిరం అనే పద్మము వికసించింది అని రచయిత మనకు కళ్ళను పెట్టినట్టుగా ఇక్కడ వివరించారు. మనకి చాలా ఆనందాన్ని అందజేశారు. చూడలేకపోయినటువంటి మాలాంటి వాళ్ళకు కూడా ఈ త్రయీ బృందావనం చూసినంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్వామికి, గురువు గారికి, పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రణామములు అర్పించుకుంటూ ఉన్నాను. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము 3-4 సార్లు వెళ్ళాము సార్. చెప్పాను కదా, ఒక మా ట్రైన్ బృందావనం లాగండి ఆదిలాబాద్ పత్తి యాత్ర ఒకసారి చెప్పిన. ఇప్పుడు టైం లేదు. ఇలాగ రామబ్రహ్మం గురించి చెప్పినప్పుడు 3 పదాలు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయండి. నేను ఇంతవరకు ఇక్కడ తమిళనాడులో ఎప్పుడు చెప్పలేదు వాటి మీద సత్సంగాలు. 3 ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. వాటికి అబ్రివేషన్ అనమాట. నేను చెప్పేది డీటెయిల్ గా ఇప్పుడు కుదరదు. ఎప్పుడన్నా గుర్తు చేస్తే ఆ బుక్లెట్ దొరకట్లేదు నా ఇంట్లో. అది ఈ సబ్జెక్ట్ చెప్పాలని తాపత్రయం చాలా రోజులు బట్టి ఉంది. బట్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ దట్ బుక్లెట్. ఆలోచించండి, ఇప్పుడు నా ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. దయచేసి ఎవరు పుస్తకాలు పంపించడం వితౌట్ మై నాలెడ్జ్. నాకే కంట్రోల్ లేదు నా బుక్స్ మీద. ఈ సబ్జెక్ట్ మీద చెప్పాలి, బుక్ ఎత్తుకుంటున్నా, ఎక్కడ దొరకట్లా. 4 ర్యాకులు ఇవి నా బెడ్ పక్కన కూడా మొత్తం పుస్తకాలు నిండిపోయినాయండి. ఐ కెనాట్ మూవ్ ఫ్రీలీ ఇన్ మై హోమ్. డోంట్ సెండ్ ఎనీ బుక్స్ వితౌట్ మై నాలెడ్జ్. రామబ్రహ్మానికి సంబంధించిన 3 పదాలు ఇంగ్లీష్ పదాలు ఏంటంటే, ఫస్ట్ ఈజ్ ఎల్డబ్ల్యూజీ, సెకండ్ వన్ ఈజ్ ఎల్ఎఫ్జి, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎల్ఐజి. నేను ఇక్కడ చెప్పలేదు వీటి 3 పదాల మీద సత్సంగాలు అక్కడ బయట తెలంగాణలో చాలాసార్లు చెప్పుంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ లివింగ్ విత్ గాడ్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ లివింగ్ ఫర్ గాడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లివింగ్. ఈ 3 మనం అందరూ చేయాలి. రామబ్రహ్మం గారు మాత్రమే కాదు. నేను భగవంతునితో జీవించటము, భగవంతుని కొరకు జీవించటము, భగవంతునిలో 3 స్థాయిలు. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్ ప్లీజ్. ఒక మాట చివరిలో, అంటే దైవ మానస రూపేణ అని ఒక ఫ్యాంటాస్టిక్ బుక్లెట్ అండి. చూసే ఉంటారు మీరు పాఠకులు, కొంతమంది కన్నా తెలుసు. ఫ్యాంటాస్టిక్ బుక్లెట్. ఇప్పుడు అంటే దీని మీద సత్సంగా చెప్పే అవకాశం కూడా లేదు. ఎవరైనా పుస్తకాలు తెలుసుకోండి. దైవం మానస రూపేణ అని ఒక రైటర్ ఎవరో రాశారు. రామ్మోహన్ రావు. నా దగ్గర ఉందండి. ఐ హ్యాడ్ జిరాక్స్ కాపీ. నా దగ్గర బుక్లెట్ లే కానీ ఐ హ్యాడ్ జిరాక్స్ కాపీ. నేను ప్రారంభంలో కొత్తగా ఆర్గనైజేషన్కి వచ్చిన కొత్తలో చాలా పిచ్చి ఉండేది. ఇప్పుడు అంతకంటే పిచ్చి పెరిగిపోయింది అనుకోండి. ఈ పిచ్చి అందరికీ పట్టదు కూడా. ఇప్పుడు నువ్వు రాసుకుంటున్నావు, ఏం చేద్దామని. ఇప్పుడు నేను రాస్తున్నా, పొద్దు నుంచి రాస్తున్నా. మా మేడం అంది, మెడకాయ నెప్పట్టినా పర్లేదు సార్, ఐఎమ్ రైటింగ్. ఆ మెడకాయ నెప్పితేనే పోవాలి. సో లెట్స్ గో టు. యాక్చువల్గా ఇది రేపే చదవాలని ఏం లేదు. రేపటి నుంచి పారాయణ, గురువారం పారాయణం అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి వెళ్ళిపోవడమే. నేను చెప్పే జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏ రోజున చదువుకోవచ్చు. ఇందులో పూజా విధానం కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్. ఇది రేపు చెప్తే రేపు మీ పారాయణకే టైం సరిపోదు. సో దిస్ ఈజ్ జనరల్ ఇన్స్ట్రక్షన్. ఏ రోజున చదువుకోవచ్చు. పారాయణ మాత్రం రేపు ప్రారంభించు. పద్మ, చివరిలో నీకు ఒక అవకాశం ఇస్తాను, బీ రెడీ. ఓకే. సో
సార్ ఆవిడ ఓకే కాబట్టి కోటేశ్వరరావు గారు మీరు రెడీ ఉండండి సార్. అలాగే సార్, మా ఇద్దరులో ఎవరెవరో చూద్దాం. ఓకే అనాలి నాకు. ఓకే సార్, ఓకే. యు డూ ఓకే. ఆ అమ్మాయి ఓకే అనలేదు. సరే అంటుందిలే. ఓకే సార్. ఇది ఈ సత్యసాయి దివ్య అహం సత్యబోధక యజ్ఞంలో ఇది 3వ పర్యాయం అండి. 4వ పర్యాయం. దిస్ ఇస్ 4th అటెంప్ట్. ఐ గో త్రూ ఫర్ గురు చరిత్ర. ఇంతకు ముందు చేసిన 3 పర్యాయములు కూడా మేము పారాయణ లాగా చేయలేదు. జనరల్ బుక్లెట్ లాగా మేము అధ్యయనం చేయడం జరిగింది. ఫస్ట్ చెప్పాను కదా, మా యజ్ఞం ప్రారంభమైన నెల రోజులకే వి స్టార్టెడ్ దిస్. 30 జూలై 2020. అప్పుడు కరోనా భయంకరంగా ఉంది. ఏం చదువుకోవాలి ఇప్పుడంటే ఎన్నో ఉన్నాయి. అప్పుడు చారి గారు అన్నట్టుగా ఈ టెక్నాలజీలు లేవు సార్ మాకు ఆ రోజుల్లో. ఓన్లీ హార్డ్ వర్క్. అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేయట్లేదంటే అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఆ విధంగా 30 జూలై 2020 నుంచి ఆగస్ట్ 8, 2020 10 రోజులు అధ్యయనం చేశామండి. ఆఫ్టర్ 1 year అగైన్ అండ్ 1st April 2021 టు 27/4/2021 27 days పారాయణ చేశామండి, అధ్యయనం చేశామండి. ఇక 3వ అటెంప్ట్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్ చేశామండి. 29 ఆగస్ట్ 2022 నుంచి 1st అక్టోబర్ 2022 34 రోజులు. అంటే రేపంటే పరిగెత్తాల్సిందే. టుమారో నుంచి యూ హ్యావ్ టు రన్ ఇట్. అర్థమైనా అర్థం కాకపోయినా వినకపోయినా యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ చాప్టర్స్. ఎందుకంటే ఈసారి 7 రోజులు చేద్దామని సంకల్పించుకున్నాం. 8 రోజులు ఇవాళతో కలుపుకుంటే. సో లెట్స్ గో బ్రీఫ్లీ. కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మొత్తం చెప్పలేను. ఇప్పుడు చెప్పమన్నా ఐ కెనాట్ టెల్ ఇట్. అన్ని పేజీలు ఉంటుంది. సో అందులో కొన్ని విషయాలు సంక్షిప్తంగా యూ కెన్ గో త్రూ ఇట్. ఎప్పుడు చెప్పినా అట్లనే చెప్తాను. నేను అదృష్టం అనుకుంటున్నాను. ఓకే. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఎవరు చేయాలి? ఇక్కడ కులమత ప్రసక్తి లేదండి. ఎనీబడి కెన్ డూ దిస్. నేను చదవలేను, చదవకపోతే వినండి. రేపటి నుంచి ఈ చదివే వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది, రేపు మనకు కూడా అంత పుణ్యం వస్తుంది. ఈక్వల్ పుణ్యం వస్తుంది. నాకు పారాయణ చేయటకు వీలు కాదు అంటే రెండు అక్షరాలు మంత్రం చెప్తున్నారు ఆయన. దత్త అనుకోమన్నాడు. దత్త శ్రీ దత్త జయ దత్త. యూ కెన్ చాంట్ దిస్ ఈజ్ గురుదత్త పారాయణం, గురుచరిత్ర పారాయణం. చెప్పారు కదా, ఎంత అంటే భగవంతుడు మనకి ఎంత సులభం చేశారో గుర్తు చేసుకోండి. ఈ మేడ్ ఇట్ సో ఈజీ. స్పిరిచువాలిటీని చుట్టూతో మంటలు పెట్టుకొని మధ్యలో కూర్చోమని చెప్పలేదు. ఇట్స్ మస్ట్. అంటే మీకేంటంటే గ్రంథ రచయిత రాశారు. ఏమొస్తుంది గురు చరిత్ర చదివితే అంటే, గురు చరిత్ర చదవమని షిరిడి సాయి స్వామి యొక్క పూర్వావతారమైన ఇన్సిస్టెడ్. యూ డూ దిస్. మొన్న కూడా ఎవరు ఇప్పుడు ఈసారి పారాయణకి అయితే పద్మావతి. అలా గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాతనే షిరిడి సాయి ముఖ్య భక్తులు హరివినాయక్ సాటే అన్నాసాహెబ్ ద్రవేల్కర్ సాయిబాబా దర్శనం ఏంటండి. సో దట్ యూ మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ గురుచరిత్ర బుక్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్నిసార్లు చేశారంటే మీరు ఎవరిని చేస్తే చెప్పండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు 108 సార్లు షిరిడి సాయి సత్యచరిత్ర 108 సార్లు పారాయణ చేసిన డాక్టర్ నాగరాజు గారు మా మొబైల్ హాస్పిటల్ యొక్క లీడర్. 108 times షిరిడి సాయి పారాయణ. మీరు కూడా చేస్తుంటే చెప్తాను, మీ పేర్లు కూడా చెప్తాను. ఒక భక్తుడి చేత 108 సార్లు పారాయణం చేయించారటండి. ఆయన ఎక్కడ కూడా షిరిడి సాయిబాబా నేను దైవాన్ని నేను చెప్పలేం, నేను గురువు అని కూడా చెప్పలేం. ఏం చెప్పారంటే, భక్తులు ఎలా సాయిబాబాను సేవించాలి,
తెలియాలంటే యు మస్ట్ గో త్రూ గురు చరిత్ర, యు రీడ్ గురు చరిత్ర. ఆ మాట మాత్రం సూచించారు షిరిడి సాయిబాబా. ప్రారంభంగా ఈ రచయిత ఎత్రేల కృష్ణమాచార్యులు. మనం ఎలాగా దిగజారామంటే ఈయన కూడా విమర్శించే వాళ్ళు ఈ మధ్యన చాలా మంది చూశారండి. సాయిబాబానే విమర్శిస్తున్నారు. ఎత్రేల భరద్వాజ గారు ఎంత. మనకి అవన్నీ సంబంధం లేదు మాట్లాడండి. ఇప్పుడంటే ప్రథమ ప్రచురణ, ద్వితీయ ప్రింటింగ్ ప్రెస్లు వచ్చినాయి. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు. మరి అలా రాసుకునేవారు పేజీలు. మరి అంటే ఎలా రాస్తున్నారంటే ఇప్పుడు నేను 55 పుస్తకాలు రాయలేదా? ఇట్స్ మై ఇంట్రెస్ట్. క్వశ్చన్ పేపర్ చేత్తో రాయలేదు సార్, కార్బన్ కాపీ పెట్టి. ఈ జిల్లీలు కూడా రాకముందు కోటేశ్వరరావు గారు తెలుసు, మీకు తెలుసు, జిల్లీలు రాకముందు బహుశా కార్బన్ కాపీ పెట్టి 4 దేశాలు రాసేవారు. ఎట్లా రాస్తారంటే ఉద్యోగం. ఎట్లా రాస్తారు సార్? నేను రాశాను సార్ కార్బన్ కాపీ పెట్టి. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు చేత్తో రాసుకునేవాళ్ళు. బుక్లెట్ ఎంతో మంది రాసుకున్నారు, ఎన్నో కాపీలు ఎంతో మంది దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఒక మాట అండి, శ్రీ గురుడు అనే మాట చాలా తరచుగా వస్తుంది ఇక్కడ. ఏం ఓపెన్ చేస్తావు? శ్రీ గురుడు అనే మాట చాలా తరచుగా వస్తుందండి ఇందులో. శ్రీగుడు చెప్పలేదు కానీ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు నకలు కాపీలు. ఆ శ్రీగుడు చెప్పేటప్పటికి నారాయణ మహారాజ్ అనే ఒక ఆయనకి ఒక బ్రాహ్మణ్ ఒక కాపీ ఇవ్వటం జరిగింది. ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత శ్రీగుడు అని చెప్పలేదు. ఆయన పోయిన తర్వాత ఆయనతో కూడా సమాధిలో కూడా పెట్టడం జరిగింది. సో మనం పారాయణ చేస్తున్నాం. అందులో 51, 52, 53 అనేది ఒక్కొక్క ప్రచురణలో పెంచడం తగ్గించడం కూడా జరిగిందండి అధ్యాయాలు. ఇప్పుడు నా దగ్గర బుక్లెట్ లో చివరిలో సార్ అన్నారు, దట్స్ కాల్డ్ అవధూత ఉపాఖ్యానము అండ్ శ్రీ గురుగీత కూడా రచయిత యాడ్ చేయడం జరిగిందండి. శ్రీగురుడే సాయిబాబా, దత్తాత్రేయ అవతారము. సాయిబాబా వేరు, శ్రీగుడు వేరు, దత్తాత్రేయ వేరు, సత్యసాయి వేరు కాదు. అక్కలు వీళ్ళంతా కూడా ఒకని యొక్క రూపం, ఒకని అవతారములే. ఆయనే అవతారాలు కనుక ఇప్పుడు ఆయన పోలిక ఈయనకు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుసు వాళ్ళిద్దరు ఎవరు కూడా. వాళ్ళిద్దరు కూడా లోకహితం గురించి అవతరించిన భగవత్ స్వరూపులే. అవతారమైన రాములా కృష్ణులాగా వారు కూడా గురువును ఆశ్రయించారు. ఆ శ్రీగుడు శ్రీశైలంలో అంతర్ధారమైన శిష్యులకు పూలు ప్రధానంగా ఇస్తాడు. మనం ముందుకు వెళ్తే తెలుస్తుంది. ప్రాణప్రదంగా ఉంచుకోమన్నాడు. అలానే సాయిబాబా ఇటుక ప్రదానం చేస్తాడు ఒక అతనికి. బావిలో తలకిందులుగా పెట్టి మన తాలకాలు ప్రస్తావన వచ్చింది. ఇద్దరు కూడా సాధన చేశారు. ఇద్దరు కూడా 12 సంవత్సరాలు. మా అదృష్టం ఏంటంటే మా మేడంతో చెప్పిన నర్సోబాయి వాడ వెళ్ళటం జరిగిందండి. ఆ నర్సోబాయి వాడాలో 12 సంవత్సరాలు శ్రీగురుడు ధ్యాన తపోనిష్ఠ లో ఉన్నట్ట. అలాగే షిరిడి సాయి ఆ వేప చెట్టు కింద 12 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు మామూలు పకీర్లాగా జీవించాట. అలాగనే శ్రీగురు కూడా తన సమయం వచ్చినప్పుడు గంధర్వపురం చేరుకున్నాడు. చివరి 23 సంవత్సరాలు లాస్ట్ కూడా షిరిడి బాబా కూడా లాస్ట్ 23 years బాగా జనాలకు తెలిసింది. శ్రీగురుడు సంగమానికి వెళ్ళొస్తుంటాడు. ఇవన్నీ మనం రేపు గురుచేత్ర డీటెయిల్ గా తెలుసుకుంటాం. అదొక ఉత్సవం. సంగమం పోయి రావటం ఒక ఉత్సవం. అలాగే షిరిడి బాబాకి లెండివనం పోవటము ఇది కూడా పెద్ద ఉత్సవం. ప్రతిరోజు కూడా ఉత్సవం. మనకి చావడి ఉత్సవం అంటుంటారు. షిరిడి వెళ్ళిన వాళ్ళకి తెలుసు. సో సాయి చరిత్రలో గురువు వేప చెట్టు ఎలాగో నర్సోబి వాడ బోత్ ఆర్ సేమ్. బ్యూటిఫుల్ దర్శనం అంటే పక్కన కృష్ణానది ఉంటుంది. లెండివనమే సంగము, దొరకమయ్యే గంధర్వపురం. ఇంకొక సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు కూడా 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆయన కూడా ఇద్దరు కూడా చాలా మందికి బిరుదులు ఇచ్చారు. మనం కూడా బిరుదులు ఇస్తున్నాం. ఏఎస్బి ఒక ఆయనకి బ్రహ్మర్షి అని ఇచ్చాం. ఈ మధ్యనే ఎవరికో చిన్నమ్మాయికి ఏం బిరుదండి, భారతరత్న ప్రజెంట్ చేసాం. మనకి పిచ్చోళ్ళు అంటారేమో అంటే అనుకోనండి.
అలాగే శ్రీగురుడు యోగీశ్వరు కవీశ్వరు బిరుదు ఇచ్చారు ఒక ఆయనకి. సాయిబాబా వారు దాసుకును హేమన్ బంత్ అని బిరుదు ఇచ్చారనమాట. సో మనకు ప్రస్థానత్రయం అని 3 గ్రంథాలు ఉన్నాయండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత 3 కలిసి చాలా ప్రస్థానత్రయం. అలానే శ్రీ సాయి జీవిత చరిత్ర, షిరిడి శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత 3 కలిపి కూడా ప్రస్థానత్రయం అంటారు అని రచయిత చెప్తున్నాడు. మనకు తెలుసు భగవంతుడు ఒక్కడే అనేకం అవదలుచుకున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక కణంగా ఉంటుంది, కోడిగుడ్డ అవుతుంది, డంబెల్స్ అయిపోతే 2 అవుతుంది. 100 సార్లు చెప్పాడు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ సృష్టి క్రియేషన్. ఎందుకంటే ఏం చెప్తానని నేను ఎన్నిసార్లు చెప్పాను. ఒక రౌండ్ ఇట్ బికమ్ శివలింగం, ఇట్ బికమ్ డంబెల్స్, ఇట్ బికమ్ 2. ఆ 2 4 అట్లా మల్టిప్లిసిటీ వల్లనే ఒక శిశువు కావచ్చు, ఇంకేదైనా ఒక జీవరాశి పుట్టడం జరిగింది. అది సృష్టి అనమాట. ఆ విధంగా మనకి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ క్లియర్ గా వచ్చింది. బ్రహ్మ ఇదివరకు అయితే రుద్రం అంటే మీకు తెలిస్తే పర్లేదు. రుద్రం తెలియకముందు బ్రహ్మ వేరండి, విష్ణు వేరండి, లయకారకుడు వేరుకుని అనుకునేవాళ్ళం. ముగ్గురు కూడా 3 రకాల ఉపాధులు. ఈ ముగ్గురికి 3 ఉపాధులు ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆ విధంగా కల్పాంతం వస్తుంది. ఒక బ్లాక్ హోల్ ఈజ్ దేర్, వైట్ హోల్. వైట్ హోల్ వచ్చినప్పుడు లోపల సరే ఏదో రోజు లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం కూడా. బయటికి ఎలా వచ్చింది, దట్స్ కాల్డ్ వైట్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ ఈజ్ దేర్, ఎవరు ఒకసారి మొత్తం అని అనుకుంటాడు, మొత్తం తన లోపల తీసుకోవాలనుకుంటాడు. లింబ్ అయితే గమ్గా అయితే దట్స్ లింగం. ఎవరైతే అక్కడ మిగిలిపోతారో, కొంతమంది మిగులుతారు కల్పాంత సమయంలో కూడా. అటువంటి పూర్వకర్మని రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వల్ల మరలా కర్మకు బద్దులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వడానికే భగవంతుడు మళ్ళీ సృష్టి చేస్తుంటాడు. అంతేకాకుండా సృష్టితో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధులు. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ పదాలు మనకు బాగా తెలుసు. అది బాధపడే వాళ్ళు చెప్పి, ఇప్పుడు నేను వసంత చెప్తే మనకు తెలిసింది. వసంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మనంతా బుక్కిష్ నాలెడ్జ్. అంత బాధ అనుభవిస్తూ ఆ మాటలు చెప్పిందంటే షీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అండి. మనంతా కూడా బుక్కిష్ నాలెడ్జ్. అందుకనే ప్రతిసారి కూడా ఈ సనకాది బ్రహ్మ మానస పుత్రులు ఒకసారి అనుకున్నా ఉంటా. ఎవ్రీ టైం దే విల్ కమ్. ఎవ్రీ టైం ఫస్ట్ వచ్చేది వాళ్ళే. తర్వాత మహర్షులు వశిష్ఠాది ప్రజాపతులు సృష్టిస్తారు. ఎవ్రీ టైం సృష్టి జరిగిన ప్రతిసారి జరిగే ప్రాసెస్ ఇది, నాట్ ఓన్లీ వన్ టైం. దెన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ అండ్ సదాచారాస్ విల్ కమ్. అందుకనే మనకి ప్రవర్ అనే మాట చెప్తుంటారు. అందరికి తెలియకపోవచ్చు, కానీ ఋషులు అందరూ, మన ఋషుల పేర్లు అయితే అందరూ చెప్పగలుగుతాం. ఇంత చేసినా కానీ ఆయన మేధస్సులో అందరిని సృష్టించినా ఆనందపడకుండా, తృప్తి పడకుండా, ఇక నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద క్రియేషన్ వాట్ హీ డన్ ప్రీవియస్లీ. ఫైనల్ గా తన జ్ఞానాన్ని మన మేధస్సులో చూపించి బ్రహ్మనందం ద్వారా పెట్టి నేను మూసేసిన తర్వాత కూడా మనం మూవింగ్ యాజ్ అజ్ఞానం. జ్ఞాన స్వరూపంలో పుట్టిన మనం కూడా అజ్ఞానంలాగా బిహేవ్ చేస్తుంటే చూసి ఊరుకోడు. నేను అన్నాడు కదా, కోపడటం దేనికి? కరుణ బాగు చేయడానికి కోపడతావు. పిల్లవాడిని ఎందుకు కోపడతామని మనం? వాడు బాగుపడాలి కోపం, అంతేగాని మనం దండించాలి, శిక్షించాలి, తిట్టాలనుకుంటే మాత్రం పోలీస్నెస్ అండి. ఆ తిట్టాలి వెనకాల బాగుపడాలని కాన్సెప్ట్ ఉండాలి. వాడిని దండించాలి అని దాంట్లో అజ్ఞాన స్వరూపం అని. దండించడం ద్వారా హీ షుడ్ బికమ్ సెటరైట్ అని అన్నాడు అద్భుతంగా. దండించడం వెనకాల కరుణ ఉంటుంది శివపరమాత్మ. దట్స్ వై రామాయణ కృష్ణ అవతార కేమ్ అండి. ఈ దత్తాత్రేయ అవతారం అంతకంటే పూర్వ అవతారం. రామావతారం కంటే కృష్ణ అవతారం కంటే కూడా ముందు ఉంది. ఈ నేరేటెడ్ తర్వాత ముందు వస్తుంది. ప్రహ్లాదుకు చెప్పిన కార్తవీర్య, ఇవన్నీ కూడా రోల్స్ బిఫోర్ కృతయుగం. ఇంత చేసినా మనకి మన ప్రయాణంలో అవరోధాలు రాకుండా మన మంచి మార్గంలో నడపడానికి అటువంటి భగవంతుడే పరిపూర్ణ సద్గురుగా కూడా అవతరించి తన బోధల ద్వారా, తన లీలల ద్వారా మనలో మోక్షేచ్ఛ, ధర్మనిష్ట, కర్మనిష్ట, ధర్మనిష్ట 2 edges ఆఫ్ ద రోప్.
నేను తాడు పెట్టి కడుతున్నాను అంటే తల్లి కట్టలేకపోయింది. ఎవరిని కట్టారండి? ఎవరైనా ఒకరు చెప్పండి ఇమీడియట్ గా. ఎవరిని కడదాం అనుకున్నారు తాడు పెట్టి? కృష్ణుణ్ణి యశోదమ్మ కడదాం అనుకుంది. మామూలు తాడు కుదరదు. ఆవిడ దగ్గర ఆ తాడుకు 2 ఎడ్జెస్ ఉంటాయి. ఆ 2 ఎడ్జెస్ కర్మనిష్ట అని తాడు అయితేనే బందీకృతుడు అవుతాడు. తన ఇంచుకుని తాను బందీకృతుడు అయ్యాడు కృష్ణ పరమాత్మ విశ్వరూపంలో. తన ఇంచుకు తాను బందీకృతుడు అయ్యాడు ఆంజనేయ స్వామి ఆ యొక్క అశోకవనంలో. ఆ విధంగా భూమి మీద పరిపూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవతత్వాన్ని దత్తాత్రేయుడు అన్నారు. దత్తాత్రేయుడు ఎవరు స్పెసిఫిక్ నేమ్ కాదు. ఆయనకు పేర్లు వేరు కావచ్చు, ఆయన గ్రంథాలు వేరు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. దత్తుడు అంటే జ్ఞాన ప్రదాత. దత్తుడు అప్పుడే ఉన్నాడంటే ఇప్పుడు జ్ఞానం వద్దా? దత్తుడు ఎప్పటికీ ఉంటాడు. టైం లేదు. మన తండ్రి మనం ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తూ సులభంగా చెప్పారండి. ఎందుకు సూక్తులు ఈజీగానే ఉంటాయి. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ దైవ భారతదేశం నా మాతృభూమి భారతదేశం ప్లెడ్జ్ చేస్తాము. ప్లెడ్జ్ చెప్పడం అంటే ఎంతవరకు ఆచరిస్తున్నాము. సో బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్, దైవ పితృత్వము మానవ సోదరత్వం అని మనంగా అలాగా ఉండగలిగితే చాలు. మన సమితి లెవెల్ మొదలు పెట్టాలి. మనం సమితిలో అందరినీ ఈక్వల్ గా చూడగలుగుతున్నాము. సో మన అందరి తండ్రి కూడా సర్వుల తండ్రి ఆయనే. సో భగవంతుడు ఎలాగా మల్టిపుల్ యాక్షన్, మన ఇంట్లో మన డిఫరెంట్ యాక్షన్ ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు, ఎలాగా చేస్తుంటాడో అలా భగవంతుడు కూడా ఆయన తండ్రిలాగా యాక్ట్ చేస్తుంటాడు. మనకు అన్నం పెడుతుంటాడు అమ్మవారిలాగా, జగన్మాత లాగా. మనకి హితం చెప్తుంటాడు ఒక మిత్రులాగా. ఒక అధర్మం చేస్తుంటే నిగ్రహిస్తుంటాడు ప్రభువులాగా. ఒక సద్గురువు లాగా అవతరించి మనం అనుగ్రహిస్తుంటాడు. ఆయనే గురువు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే మిత్రుడు. సో మనకి నవవిధ భక్తి మార్గం ఇక్కడగా ప్రహ్లాదు చెప్పాడండి. హూ నేరేటి నవవిధ భక్తి మార్గాలు అంటే ఫస్ట్ చెప్పింది ప్రహ్లాదు. నా దగ్గర నుండి రికార్డు ఆయన నుంచి ఆయన ఆత్మ సమర్పణ చేసుకుంటాడు, దత్తం చేసుకున్నాడు. అందుకే దత్తుడు అని పేరు వచ్చింది ఆయనకి. మనం అత్రి అంటే జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే అత్రి అంటే త్రిగుణాతీతుడు. త్రిగుణములు అంటే మనకు తెలిసి సత్వ రజో తమో గుణములు. ఇక్కడ బ్యూటిఫుల్ ఆనెస్ట్ని ఇస్తాడు అత్రి అంటే ఏంటో. ఆయన కూడా తపస్సు చేశాడు. 3 విధములైన మనకు తాపాలు ఉంటాయి ప్రతివాడికి. అందుకని 3 సార్లు శాంతి ఎందుకు చెప్తారంటే 3 విధాల తాపాలు పోవాలి. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మిక తాపాలు తొలగించుకొని అత్రేయట. జనరల్ గా మనం ఏం చెప్తానంటే రైమ్ ప్రకారం అత్రి అంటే త్రిగుణాలు అధిగమించాడు, అనసూయ అంటే అసూయ అని మనం చెప్తున్నాం. అంటే మన నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అని. ఈ అబౌవ్ దిస్ ఆది భౌతిక అండ్ ఆది దైవిక అండ్ ఆధ్యాత్మిక తాపాలు తొలగించుకున్నాడు. తాపం అంటే వేడి. ఇప్పుడు ఒక ఆడ తాపంతో బాధపడుతుంది, ఏం చేయగలము? ప్రార్థన చేయాలి. మనం ఆ మాత్రం కూడా చేయలేమండి. ఒక భక్తురాల యొక్క తాపాన్ని గురించి మనం ప్రార్థన చేయలేమండి. చేయకపోతే 18 రోజులు, 1800, 2000 రోజులు అన్ని నియర్ వేస్ట్ అండి నా దృష్టిలో. ఆవిడ తాపం చల్లారాలంటే మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. 60 మంది రాళ్ళు వేస్తే ఒక రాయని తగులుతుంది అని నా విన్నపం. చాలా కష్టమండి ఆ తాపము. ప్రమోట్ ఆఫ్ దిస్ తాపం. ఆయన కామక్రోధాది దుర్గుణాలన్నింటికి మూలమైన అసూయను జయించి అనసూయ పతి అయ్యాడు. మనం ఏం చెప్తుంటాం? అనసూయ అంటే అసూయ లేదని చెప్తుంటాం. ఎప్పుడైతే ఈ 2 పనులు వేసాడు భగవంతుడు మెచ్చుకున్నట్ట. ఆయన పుత్రుడే దత్తాత్రేయుడు జన్మించాడు. ఆయనకొక్కడికైనా అంటే ఎవరైతే ఈ రకమైన లక్షణాలు కొరకు డెవలప్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా నేను దత్తం అయిపోతాను అని ప్రామిస్ కూడా చేశాడు. నాట్ ఓన్లీ ఫర్ అత్రి అండ్ అనసూయ.
సర్వజీవులను ఉద్ధరించడం తన అవతార కార్యక్రమంగా పెట్టుకున్నాడు దత్తాత్రేయుడు. ఇప్పుడు చెబుతున్నాడు, రామకృష్ణాది అవతారాల కంటే ముందు ఒకనొక వైశాఖ బహుళి దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశేందు దత్తుడు అవతరించాలని పురాణాలు చెప్తున్నాయి. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తున్నాయి? మన పురాణాలు చెప్తాయి. మనం చూసారా అంటే పురాణాలు నమ్మితే అన్ని కళ్ళ మనం అనుకున్నాం, ఇవన్నీ కంటికి కనపడుతున్నాం, కంటికి కనిపించే మన జన్మ అయిపోతుంది. మన ఉదరం చెప్పాడు ఇవన్నీ ఉన్నాయి అంటే ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకండి? మేడం మంది నిన్నమ్మన్నా ఆ చిన్నపిల్ల రామాయణంలో ఇన్ని పేర్లు ఎట్లా గుర్తు పెట్టుకుంటోంది అంటే వాళ్ళకి ఆ అమ్మాయి ఆ పిల్ల కారం జన్మరాలని చెప్పాను మా మేడంతో. ఇప్పుడు ఎక్కడి దాకా పోకండి దయచేసి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు వద్దు, మనకు తెలీదు. మన కళ్ళ ముందే ఉంది కదా మొన్న పిల్ల, భగవద్గీత చెప్పిన పిల్ల ఎలా సంపాదించింది, ఎలా జ్ఞాపశక్తి ఉందంటే దేనికన్నా ఎనీ ఆన్సర్, నో ఆన్సర్ విత్ అస్. అవి నా కంటికి కనపడాలి ఇప్పుడు కంటికి కనపడాలి నమ్మాలంటే మన జీవితం అయిపోతుంది. కనపడినా నమ్మకపోతే అటువంటి దత్తాత్రేయ ఇప్పుడు కూడా ఆయన యాక్చువల్ గా ఆయన బోర్న్ అయిన ప్లేస్ నేపాల్ ప్రాంతంలో చిత్రకూటం వద్దున అనసూయ పహాడ్ అంటారు. నేపాల్ లొకేషన్ లో అత్రిపుత్రుగా అవతరించాడట. అంటే అప్పుడు నేపాల్ కూడా మన దేశంలో ఉందేమో. ఇప్పుడు కూడా ఆయన గుర్తుగా అక్కడ ఒక దత్త మందిరం ఉంది అండి. అటు దత్తాత్రేయుడు ఎక్కువగా తిరిగే ఒక లోయ పేరు ఉంది, కావేరీ లోయ. సహ్యాద్రి పర్వతం అంటారండి. ఈ మాట మనకి తర్వాత గుర్తు చాలాసార్లు వస్తుంది. శివాజీ గురువు యొక్క సమర్థ రామదాసు ఈ పేరు విన్నాం మనం. ఆయన దత్తాత్రేయుడు పరమ గురువుగా కీర్తించబడ్డాడు. దత్తాత్రేయుడికి అవధూత అనే బిరుదు ఉంది. అవధూత అంటే మనం తపోవనంలో మనం ఏదో ఈ వెంకావధూత ఉండబట్టి కాస్త నాలెడ్జ్ వచ్చింది. సో యాక్చువల్ అవధూత అంటే ఫ్యాంటాస్టిక్. నేను పద్యం చెప్పదలుచుకోలేదు. ఆచరాహిత్యము, శ్రేష్టత్వము, వదిలించి వేయకుండా సంసార బంధము, తత్వమసి అనే మహావాక్యము లక్ష్యము. అటువారిని అవధూతలు అంటారు. మన అవధూత అంటే ఒంటి మీద బట్టలు తిరిగిపోవడము, ఒక కొయ్యలాగా, అది కూడా చెప్పుకోవడం. అది కూడా అవధూత తత్వం అని కాదంటల్లా. నిన్న మొన్న చెప్పారు ఎవరు ఒక ఆయన, మూర్తి గారు నా దగ్గరకు వచ్చి ఎవరో ఏమవుతారో మొత్తం మీ బాధలన్నీ ఎవరికి నీ హ్యాపీనెస్ కమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. నింపుకు రావద్దు. మీ బాధలు, మీ కష్టాలు, సుఖ నగర నా ఆనందాన్ని తీసుకెళ్ళిపోయి స్వామి చెప్పారట. ఇప్పుడు కూడా అదే చెప్పాడు. భగవంతుడు కాన్సెప్ట్ పేర్లు వేరు కావచ్చు, రూపాలు వేరు కావచ్చు, కాన్సెప్ట్ విల్ బి సేమ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు దత్తుడు? ఆయన సుఖాలను మనకు పెట్టి భక్తుల బాధలను తాను అనుభవిస్తాడట. స్వామి ఎంతమంది బాధలు తీసుకోలేదని తన ఒంటి మీదకి. అటువంటి దత్త ప్రభుకు ముల్లోకాలు వందన సమర్పణ చేస్తున్నాయి. అటువంటి దత్తుడు కేవలం భిక్షాన్నమే గ్రహిస్తారు. ఆయన దిగంబరి, సిద్ధ సనాతనుడు, త్రిమూర్తుల అవతారము, త్రిపురారి. ఇప్పుడు కొల్హాపూర్ అంటే రాధాకృష్ణ గారి కాగితాలు పోయించిన కొల్హాపూర్ ఉంటే ఆయనకు తెలుస్తుంది. ఏ కూడా వెళ్ళొచ్చుండదు కొల్హాపూర్ అంటుంటారు. ఈ కొల్హాపూర్ని ఆ రోజు కరవైరం అనేవారు. మనకి అవతారములు అంటే 10 అవతారములు అనుకుంటారు. 10 మనకి తెలిసి చాలా అవతారాలు 18, 20 కూడా చెప్పుకుంటారు. కేవలము నారాయణమూర్తికే కాదు, శివుడి అవతారాలు కూడా ఉన్నాయి, అమ్మవారి అవతారాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కూడా దత్తాత్రేయుడు కూడా అవతారాలు ఉన్నాయి. ఆ 16 అవతారాలు కేవలం పేర్లు మాత్రమే చెప్పుకున్నాం. యోగిరాజు, అత్రివరదుడు, యోగి జన వల్లభుడు, శ్రీ లీలా విశ్వంభరుడు, సిద్ధరాజు, జ్ఞాన సాగరుడు, విశ్వంబర అవధూత, మాయాయుక్తావధూత, మాయా ముక్త, రెండు ఒకటే పేర్లు ఉంటాయి. మాయా యుక్తావధూత, మాయా ముక్తావధూత. ఆది గురువు, శివరూపుడు, శ్రీ దేవదేవ, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామల కమలనయనుడు.
ఈ 16 కూడా దత్తాత్రేయుడి యొక్క అవతారాలండి. అటువంటి దత్తాత్రేయుడి యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడితో బహుశా ఈ గురుచరిత్ర ప్రారంభం అవుతుందండి. ఆయనే మరలా నృసింహ సరస్వతిగా 2వ పర్యాయం అవతరించారండి. అటువంటి దత్తాత్రేయుడి యొక్క మొదటి 2 అవతారములు ఈ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులకు మరలా జన్మించాడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడు. పిఠాపురం అందరూ చాలా మంది వెళ్ళే ఉంటారు, దగ్గర ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది శ్రీపాద శ్రీవల్లభ తర్వాత అవతారం శ్రీ నృసింహ సరస్వతి. ఈ 2 అవతారాల యొక్క దివ్య లీలను వర్ణించేది శ్రీ గురు చరిత్ర. అంటే ఎవరికి తెలియదంటే ఎవరికి తెలియని చెప్పండి. శ్రీ గురు చరిత్రలు ఏముంది అంటే దత్తాత్రేయుడి యొక్క మొదటి 2 అవతారాల యొక్క దివ్య లీలలు సంక్షిప్తంగా ఉండటం జరిగింది. ఇందులో మనకు ఇంకొక వచ్చే పేరు వాసుదేవ శాస్త్రి, నరహరి, ఇంకో పేరు కూడా వస్తుంది. ఈయన సార్ ఒక మాట చెప్పారు, గాయత్రీ దేవి గురించి అనుష్ఠానం చేస్తే శివ పరమాత్మ వచ్చాడట. అనుష్ఠానం చేసింది గాయత్రి, ప్రత్యక్షమైంది శివ పరమాత్మ. అదేంటండి? సో భగవంతుడు ఏ రూపంలో ఏ పేరులో పెడితే తను మన కార్యాన్ని సకార్యం చేయడానికి, కార్యం జయప్రదం చేయడానికి ఏ రూపంలోనూ రావచ్చు. అందుకే మనం దత్తాత్రేయుడు షిరిడి సాయి గురించి నువ్వే వినాయకుడివి, నువ్వే రాముడివి, నువ్వే ఒక్కొక్కరు ఎవరు ఆరాధ్యం అయితే ఆ రూపంలో కనపడతారండి. భగవంతుడు గొప్పతనం అది. స్వామివారు కృష్ణ రూపంలో కనిపించలా, ఎవరు కనిపించారండి? స్వామి కృష్ణ రూపంలో ఎవరు కనిపించాడు? కారుణ్యానంద గారికి అండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అవును సార్. కొంచెం నేరేట్ చేయండి, ఒక 2 నిమిషాలు ఆ హిస్టరీ. 2 minutes మాత్రమే. కారుణ్యానంద గారు స్వామి గదిలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోతారేమో, గుర్తు రావట్లేదు సార్. ఓకే, కారుణ్యానందకి గురకలు పెట్టడం బాగా అలవాటు. స్వామి ఒక రోజు ఆ రూమ్ లో పడుకోమన్నాడు. ఇప్పుడు మా అబ్బాయి నా దగ్గర పడుకోడు, గురకలు పెడతాడు. ఎందుకంటే నా స్లీపింగ్ డిఫరెంట్. నేను రాత్రి పడుకున్నాను, మా మేడం అప్పుడు 8:45కి 9కి పడుకున్నాను, 10కి మళ్ళీ లేచేసి నన్ను నిద్ర అయిపోయింది. స్వామి వచ్చి ఈయన పడుకోమంటే ఎంత ఆనందం అండి. అది నాకు కూడా ఒక కళలో, ఆయన ఎవరు ఫీల్ అయితే అది కళ. ఎప్పుడు కళ, భగవంతుడి కళ అనుకోకండి. కళ అంటే కళలోనే బతుకుతాం. నేను స్వామి పక్కన పడుకున్న అదృష్టం నేను ఐ రివీల్డ్ ఓపెన్లీ అండి. ఇప్పుడు కాదు, ఎక్కడైనా చెప్తా, ఎన్ని లక్షల మంది ఏమైనా చెప్తా. ఆయన పక్కన పడుకున్న అదృష్టం నాకు కల్పించారు. ఆయన పాదసేవనం చేసుకున్నాను. ఎంతసేపు చేస్తా పడుకోమన్నట్టు, రాముడు లక్ష్మణ్ లాగా. అంతే, రాముడికి నిద్ర రాలా, లక్ష్మణుడు పిసుకుతూ ఉంటాడు, కాళ్ళు పిసుకుతుంటే తెల్లారిపోద్ది పాపం. ఈయన కూర్చుంటాడు, పని చేయాల్సినంత లక్ష్మణుడే కదా. అందుకని పడుకో లక్ష్మణ, నాకు నిద్ర వస్తుంది. ఆయన రాముడు నిద్రపోడు, స్వామి నిద్రపోడు. స్వామి అన్నారు ఎంతసేపు చేస్తా, నువ్వు కూడా పడుకోవడానికి జాగా అంటే స్వామి పక్క జరిగారు. బ్యూటిఫుల్ వజ్ర వైడూర్యాలతో పొడిగిన కార్పెట్ మీద స్వామి కింద పడుకున్నా. నాకు చాలా డౌట్ వచ్చింది, అంటే చాలా రియల్ కాదని. స్వామి హంసతులు వదిలేసి కింద పడుకోవడం ఏంటంటే నాకు తర్వాత తెలిసిందంటే స్వామి ఎల్లి డేస్ లో కింద పడుకునేవాళ్ళ. ఒక సందర్భంలో స్వామితో కూర్చొని షిరిడి బాబాతో కూర్చొని భోజనం చేయాలనుకున్నారు. మనందరం అనుకున్నాం. ఒకడు అనుకున్నాడు, సరే పక్కన ఆయన ఒక్కడే భోజనం చేయడు కదా, 4-5 కంపల్సరీగా ఉండాలి. పడుకునేప్పుడు 4 ఉండాలి షిరిడి బాబాకి. 4 కాళ్ళు ఒక 4 దిక్కులాగా వేసుకుని పడుకుంటారట. ఎంత ప్రేమ! ఆయన చేతిలో ఎవరి మీద గుండెకాయ వేస్తాడట. మహల్ సపతి కావచ్చు బహుశా. ఎంత అదృష్టవంతులండి. ఆ విధంగా స్వామితో, మన స్వామితో కూడా చిన్నప్పుడు అలాగా ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చేయి తీసుకొచ్చి గుండెకాయ మహల్ సంపత్తి గుండె మీద వేస్తాడట. మహల్ సంపత్తి నిద్రపోతే లేపుతాడు గెలికి నిద్ర. ఎందుకంటే బాబాకి నిద్ర ఏమనికి వస్తుందండి? మానవ మాత్రమే మనకు నిద్ర వస్తుంది. ఆ నిద్ర పోనీట నీకేం బాగా కూర్చొని తెల్లారి నేను పూజ చేసుకోవాలి అంటే మహల్ సంపత్తి. సో పక్కన కూర్చుందాం అంటే పరీక్ష పెట్టాడు. పైనుంచి తప్పటప్ప రూఫ్ ఫాలో అవుతుంది. రూఫ్ ఫాలో తప్పుడు వచ్చాక సగం మంది లేచిపోయారు. కిరకిర వచ్చాడు, ఇంకా సగం మంది లేచారు. ఇటుకలు పడేటికి ఎవ్వరు లేడు ఎక్సెప్ట్ దట్ ఎవరు. ఆయన లేవలేదు, ఆయన ఉండగా అది ఎట్లా పడుతుంది అని నమ్మకంతో ఎవడైతే అనుకున్నాడో అప్పుడు మిగిలినంతా లేచిపోయింది. అలాగనే ఈ వాసుదేవ శాస్త్రి తన తల్లికి ఒకసారి ధర్మశాలలో విడిది చేశారు. దత్తస్వామి వాళ్ళ కల్లో కనిపించి ఈ ధర్మశాల శిథిలం అయిపోయింది, రేపు మీరు షిఫ్ట్ చేయండి అని చెప్పాడు. ఆ యొక్క పొద్దున్నే చేసి వాసుదేవ శాస్త్రి ఎవరంటే మనకి గ్రంథం ముందుకు పోతే కాదు తెలుస్తుంది. నేనేం అన్ని చెప్పదలుచుకోలేదు. రేపు ఇప్పుడు చెప్తే అన్ని రేపు వినాలి కదా మనం జాగ్రత్తగా. సో వాసుదేవ శాస్త్రి స్నాన సంధ్యాలు పూర్తి చేసి తల్లిని తీసి బయటకు రాగానే ధర్మశాల ఏ విధంగా అయితే లంకా గృహం బయటకు రాగానే తగలబడింది, ఆ విధంగా వాసుదేవ శాస్త్రి తన తల్లిని తన భార్యను తీసుకుని దత్తక్షేత్రాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎట్లుంటే కోరికలు చూడండి. ఆదిశంకర్లు కూడా అలానే మెడిసి పెట్టాడు. నువ్వు ఎస్సని పోతే నన్ను మకరం మింగేస్తుంది, కొడుకు బతకాలని చెప్పి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే సందేశం ఒప్పుకున్నారు. ఈ వాసుదేవ శాస్త్రి అని మిస్సెస్ ఇద్దరికి తుకారాం సినిమా చూసాం కదండి. పాపం తుకారాం స్వార్థం లేదు, నువ్వు కూడా జిజియా ఇద్దరిని తీసుకో. పుష్ప విమానాలు రావటం ఏంటండి, మిమ్మల్ని తీసుకోవడం మీకు పిచ్చి కల వచ్చినట్టుందండి. చెప్పనే పిలవనేది పిలిచాడు పాపం తుకారం, ఒక్కడే పోలా. వస్తే పాపం జియనగా తీసుకెళ్ళాడు పుష్ప విమానాల్లో. పిలిచినా రాకపోతే ఏం చేస్తాడంటే పిలుస్తాడండి. నేను కూడా మన ఫంక్షన్ పిలిచాను, అదే అన్నమాట. పిలవటం నా ధర్మం అండి, వస్తారా రారా నేను ఐ నెవర్ థింక్ అబౌట్ టు కాల్ మీ మై డ్యూటీ. భగవంతుడు పిలిచాడండి, వెళ్తామా లేదా మన ఇష్టం అండి. ఈ వాసుదేవ శాస్త్రి భార్యతో అంటే నేటి నుంచి 4వ రోజు మీ ఇద్దరిని నా సన్నిధి చేర్చుకుంటానన్నట్ట. అప్పుడు శాస్త్రి గారు అన్నారు, వాసుదేవ శాస్త్రి నేను సన్నిధించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకోండి అన్నట్టు. ఆమెకు మరుసటి రోజు కళ్ళ వచ్చి కొద్ది రోజులు మరణించిందండి. ఈయన 14వ రోజు సన్యాసించాడు. ఇటువంటి ఎన్నో విశేషాలు అటువంటి వాసుదేవానందులు తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం అనే క్షేత్రాల్లో కూడా ముఖ్యాల అని ఒక ప్లేస్ ఉంటుందండి. మీ పేరే వినండి, ముఖ్యాల వినే ఉంటారు కొంతమంది అన్న. శివలింగాలు ఉంటాయి ఇక్కడ, హంసల దేవి, ఇవన్నీ కూడా తిరిగాడు ఆయన వాసుదేవానంద. అటువంటి దత్తాత్రేయ స్వామి విశ్వగురుడు ఆ వాసుదేవన సరస్వతి ఆయన కాలం 1850-1950, 100 years. ఆయన అక్కల్కోట్ స్వామి, షిరిడి సాయిబాబా, దునీలాల్ దాదా, తాజుద్దీన్ బాబా, గజాన్ మహారాజ్, షిరిడి సాయి, ఇవన్నీ పేర్లు మనం వినవే. ఈ పేర్లన్నీ కూడా ఇప్పుడు గురుచరిత్రలో వస్తాయి. ఒక సందర్భంలో మీకు యాగం చేయాలనుకుంటే జగ్గాపేట దగ్గర సార్, ముక్తాల అనేది జగ్గాపేట దగ్గర ఉంటది. నేను చెప్తున్నాగా చెప్తా లేదా వెయిట్ చేసిన. వెరీ నైస్. మనం ఒక పుస్తకంలో చదువుకున్నాం దత్త చరిత్రలు. ఆమె రికలెక్ట్ ఇన్ ద టాపిక్. శ్రీ వాసుదేవానంద్ రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడ్ నుంచి దాసుకున్న భక్తులు వచ్చి ఆయన దర్శించుకున్నట్ట. మీ అందరు గుర్తే వస్తాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళేప్పుడు వాసుదేవానంద్ అతను కొబ్బరికాయ ఇచ్చి, మా నమస్కారంతో మా అన్నగారు ఆయన సాయిబాబాకు సమర్పించు
అంతటితో ఆగల. మమ్మల్ని మరొక ప్రేమతో కనిపెట్టి ఉండుము. ఓ భగవంతుడా నన్ను కనిపెట్టు అనే దానికి రోజు నాకు వీలున్నా లేకపోయినా, లోపల ఏమున్నా లేకపోయినా వచ్చి కూర్చుంటున్నాను, మీరు వస్తున్నారు. కేవలము మన భగవంతుడు కనిపెట్టాలి అని తాపత్రం. అంతేనా కోటేశ్వరరావు గారు? అందుకని ఏమైనా ఉందా? అది అంతే. ఇంట్లో బాగున్నా లేకపోయినా, తుమ్ముతున్నా దగ్గుకున్నా నేను వస్తున్నాను, మీరు వస్తున్నారు. కేవలం ఏంటంటే మన భగవంతుడు కనిపెట్టి ఉంటాడేమో ఈ సాధన ద్వారా అని ఒక ప్రయత్నం. ఏమన్నట్టు వాస్తవ సరస్సు చూడండి, మమ్మల్ని మరొక ప్రేమతో కనిపెట్టి ఉండు. సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించము, కానీ వారి విషయం వేరు. పూర్తిగా చెప్పారు. రామకృష్ణ పరమహంస, లేకపోతే రమణ మహర్షి, ఆదిశంకరాచార్యులు, సత్యసాయిబాబా ఒకరంటే వాళ్ళే ఈయనే అన్నట్టు. దారిలో లేదా అటుకులు తిన్నట్ట కారంగా ఉండేవి, ఆ కారం పోవడానికి ఈ కాయ పొరపాటున కొట్టుకుని శుభ్రంగా కొబ్బరి మింగేశారు దారిలో. షిరిడీ చరిత్ర ఇంకేమి చెప్పకముందే సాయిబాబా నా సోదరు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అడిగాడు. వేరే నో నథింగ్. షిరిడీ బాబా పట్టుదల ఎలా ఉంటుందో మా మూడో తమ్ముడు అట్లా పట్టుదల చేస్తాను అనమాట. మారం చేయటంలో మా మూడో వాడు. నాకు నథింగ్ డూయింగ్. నాకు ఆ కొబ్బరికాయ కావాలంటే ఎట్లా వస్తుందండి? నా సోదరు వచ్చే కాయతో మరేది సాడి కాదు, వాళ్ళని క్షమించి విడిచిపెట్టాట మహనీయుడు. సార్ నేను 2 నిమిషాలు మిగిస్తాను. మీరు దత్తాత్రేయ అష్టోత్తర నామాలు చదవాలి సార్, రెడీగా ఉండండి. కోటేశ్వరరావు గారు. అలాగే సార్, అలాగే. 37 పేజీకి వెళ్ళండి. అలాగే సార్. మన భగవద్గీతలు కూడా చెప్తుంటారు. అంటే మనం ఆ కోవలో ఉన్నామా లేదా ఇవన్నీ మనకు అనవసరం. అంటే నువ్వు ఎత్తుక్కుంటే మనం ముందుకు పోలేము. 1000 మంది భక్తుల్లో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఒక్కడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి ఈ సంగతి ఈ కాలం గురించి చెప్పాలా అంటే అటువంటి గురువు ఎవరు దొరకాలి అంటే మనం ఎత్తుకోకుండా మనకు స్వామివారు మన గురువు అండి. గురువుని ఎత్తుకోకలే, మనకు స్వామి భగవంతుడు, మనకు గురువు కూడా. అటువంటి గురువుని ఎలా సేవించాలి అనేది కూడా మనం రేపు మనం గురుచేతిలో చాలా బాగా చెప్తారు. సత్యనారాయణలో కథ కూడా ఇక్కడ కూడా వస్తుంది అనమాట. లింక్ పెడతాడు. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే ఉద్యోగం బాగానే ఉంది, పెళ్ళైన తర్వాత చేస్తాను, పోస్ట్ పోన్ చేసింది. పెళ్ళైన తర్వాత చేయాలో, పిల్లలు పుట్టిన తర్వాత చేస్తా అన్నట్టు. అలాగా సత్యనారాయణ మొత్తం వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా అటు సంఘటన కూడా కనపడుతుంది. ఒక శ్రీమంతుడు అనుకుంటాట, బిడ్డ లేనివాడు, నాకు మగ బిడ్డ కలితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతా అని చెప్పాట. గానగాపురంలో గురు చేత పారాయణ చేసేట. కోరిక నెరవేరింది కానీ వ్యాపారం సర్వం కోల్పోయాట. అదిగులతో మరణించాట. అతని భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తుంది. మొక్కు గానగాపురం వెళ్ళి ప్రత్యామ్నాయంగా దత్తాశ్రమం ప్రార్థించింది. ఓ పిచ్చిదానా, అక్కలకోటలో స్వామి నేనే, వారికి భిక్ష ఇస్తే 1000 మందికి పెట్టినట్లే అన్నట్టు. సో భగవంతుడు పెడితే భగవంతుడు ఎవరైనా లాస్ట్ క్వశ్చన్ అండి. ఒక ఆయన సాటిస్ఫై అయ్యేటప్పటికి 10,000 మంది సాటిస్ఫై అయ్యారు. ఏంటి ఇటువత్తం ఎనీబడి? ఒక్కడు సాటిస్ఫై అయ్యేటప్పటికి వండర్ఫుల్. అది సో మనం భగవంతుని తృప్తి పరిచితే, అంటే భగవంతుడు తృప్తి పడతాడా అంటే ఏమిచ్చినా తృప్తులు పత్రం పుష్పం ఫలంతో ఉన్నాడండి. సో మనం పత్రం పుష్పం ఫలంతో ఏది ఇచ్చినా పర్లేదు, బయట దొరకలేదు, మన శరీరంలోనూ ఉంది. అర్పించడానికి రెడీగా ఉండాలి. అటువంటి పవిత్రమైన భావంతో, దివ్య సంకల్పంతో, అకుంఠ దీక్షతో ఎప్పటి నుంచి ఈ శ్రీ గురు చరిత్ర మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. తప్పకుండా శ్రీ గురువు యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కాబట్టి మనం మళ్ళీ ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. ఎక్కడో బీరువాలో ఉన్న గ్రంథం మన చేతిలో తిరుగుతుంది, దత్తాత్రేయ గ్రంథం. ఈ యొక్క గ్రంథానికి ఈ రోజుకి పారాయణ చివరగా
ఈ కోటేశ్వరరావు గారు దత్తాత్రేయుడు యొక్క అష్టోత్తర నామాలు చేసి శివరాత్రి పలుకుతారు. జై సాయిరాం. కోటేశ్వరరావు సార్, సార్ అయ్యా, నేను మ్యూట్ లో మాట్లాడుతున్నాను. అష్టోత్తరం ప్రారంభం చేయండి. అలాగే సార్. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ రేపు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరగనున్నటువంటి గురు పూర్ణిమ సప్తాహ పారాయణ సందర్భంగా మనం ఇప్పుడు దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళిలోకి వెళ్దామండి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం అత్రివరదాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం అనసూయాసోనవే నమః. ఓం అవధూతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం ధర్మపతయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధిపతయే నమః. ఓం సిద్ధిసేవితాయ నమః. ఓం గురవే నమః. ఓం గురుగమ్యాయ నమః. ఓం గురోర్గురుతరాయ నమః. ఓం గరిష్ఠాయ నమః. ఓం వరిష్ఠాయ నమః. ఓం మహిష్ఠాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం యోగాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం యోగాదేశకరాయ నమః. ఓం యోగపతయే నమః. ఓం యోగీశాయ నమః. ఓం యోగాధీశాయ నమః. ఓం యోగావతారణాయనాయ నమః. ఓం యోగి ధ్యేయాంఘ్రి పంకజాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యాంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం శ్వేతాంబరాయ నమః. ఓం చిత్రాంబరాయ నమః. ఓం బాలాయ నమః. ఓం బాలవీర్యాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం కందర్పమోహనాయ నమః. ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః. ఓం సురగాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం అమృతవర్షిణే నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం స్థవిరాయ నమః. ఓం స్థవీయసే నమః. ఓం శాంతాయ నమః. ఓం అఘోరాయ నమః. ఓం మూఢాయ నమః. ఓం ఊర్ధ్వరేతసే నమః. ఓం ఏకవక్త్రాయ నమః. ఓం అనేకవక్త్రాయ నమః. ఓం ద్వినేత్రాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం ద్విభుజాయ నమః. ఓం షడ్భుజాయ నమః. ఓం అక్షమాలినే నమః. ఓం కమండలుధారిణే నమః. ఓం శూలినే నమః. ఓం ఢమరుధారిణే నమః. ఓం శంఖినే నమః. ఓం గదినే నమః. ఓం మునయే నమః. ఓం మౌళినే నమః. ఓం విరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం సహస్ర శిరసే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సహస్రాయుధాయ నమః. ఓం సహస్ర సాధాయ నమః. ఓం సహస్ర పద్మార్చితాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మపాదాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మమాలినే నమః. ఓం పద్మగర్భారుణాక్షాయ నమః. ఓం పద్మకింజల్కవర్త్యసే నమః. ఓం జ్ఞానినే నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానమూర్తయే నమః. ఓం ధ్యానినే నమః. ఓం ధ్యాననిష్టాయ నమః. ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః. ఓం ధూళిధూధరితాంగాయ నమః. ఓం చందనలిప్తమూర్తయే నమః. ఓం భస్మోద్ధూళితదేహాయ నమః. ఓం దివ్యగంధానులేపినే నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః. ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరీయసే నమః. ఓం బ్రహ్మణే నమః.
ఓం బ్రహ్మరూపాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విశ్వరూపిణే నమః, ఓం శంకరాయ నమః, ఓం ఆత్మనే నమః, ఓం అంతరాత్మనే నమః, ఓం పరమాత్మనే నమః. ఇది శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి సమాప్త. ఓం దత్తాత్రేయాయ నమో నమః. సర్వం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. ఇదండి దత్తాత్రేయ అష్టోత్తరం. రేపటి నుంచి దయచేసి అందరికీ తపోవనం గ్రూప్ లో గురు చరిత్ర దీని గురించి పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఆ కాల నిర్ణయ పట్టికని చూసుకొని ఎవరెవరి యొక్క కీలక అంశాలను వారు జాగ్రత్తగా మననం చేసుకొని అధ్యయనం చేసుకొని ఇక్కడ చక్క తేట తెల్లంగా అందరికి చదివి వారి యొక్క మనస్సుల్ని ఆహ్లాదపరచవలసిందిగా దత్తస్వామికి మనం ఒక నివేదనగా ఈ గురుచరిత్ర పారాయణ సమర్పించబోతున్న నేపథ్యంలో అందరూ సావధాన చిత్తులై ఈ గ్రంథ పఠనంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ సాయిరాం.